నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ డిబేట్. ఈరోజు డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ నుంచి మున్నూరు రవి, కాంగ్రెస్ నాయకులు. అలాగే బీఆర్ఎస్ నుంచి విద్యార్థి నాయకులు నర్సింగ్, అలాగే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త అజయ్ మారుతిరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. రైట్, కొద్దిసేపటి క్రితమే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారైనాయి. ఏం చెప్తారు సార్ ముందుగా దీనిపైన? రిజర్వేషన్లో ఖరారు ప్రక్రియ గతంలో కూడా దాదాపు ఒక నెల క్రితం కూడా గవర్నమెంట్ ఎక్సైజ్ చేసింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాళ్ళు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు, దానికి అనుగుణంగానే వాళ్ళు ముందుకెళ్ళే ప్రయత్నం చేశారు. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ కోర్టు సమస్యలు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, సో వాటి వల్ల కూడా కాస్త ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఆలస్యం కావడం జరిగింది. బట్ జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత మంచి ఊపు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సో అత్యంత తొందరలోపట అంటే వీలైనంత తొందరలోపటనే ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అనుకోవడం, దానికి అనుగుణంగానే గత 4-5 రోజుల నుంచి కూడా ఆ దిశగా కార్యాచరణ చేయడం అనేటువంటిది నిజంగా ఆశావాళ్ళందరికీ కూడా. గత 2 సంవత్సరాలుగా సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడైతే అని చెప్పేసి ఏదైతే ఆతృతతో ఎదురు చూస్తున్నారో, మీరు చూస్తూ ఉంటే లాస్ట్ టైం కూడా 2024 జనవరిలోనే ఎన్నికలు అవుతాయని చెప్పేసి అప్పుడు వాతావరణం ఉండడం, ఆశావాళ్ళందరూ కూడా అప్పుడు గ్రామాల్లో ఖర్చు పెట్టుకున్నటువంటి మనం సందర్భం కూడా చూసాం. తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో అని ఒక వెనుకిడి, తర్వాత మళ్ళీ 2025 జనవరిలో కూడా మళ్ళీ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి. సో ఈ విధంగా అవుతున్నటువంటి క్రమం లోపల చాలా ఒక ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో ఎంతైతే ఉద్విగ్నమైనటువంటి వాతావరణం ఉంటుందో అంత సింటిలేటింగ్ అట్మాస్ఫియర్ అయితే ఉండే. సో ఈసారి ఖచ్చితంగా కూడా ఆ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా జరగడం, సో మరి నాకు తెలిసి 2 రోజుల లోపల ఆ రిజర్వేషన్ కూడా ఖరారు చేయడం అంటే బయటకు బహిర్గతం చేయడం, దాంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఆశిస్తాం. అంటే ఎక్స్పెక్టెడ్ అనుకోవచ్చా? జూబ్లీస్ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ కనుక విజయం సాధిస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. అదే జోష్లో పోతుందంటారా? 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే మనకి 15th ఫైనాన్స్ కమిషన్ది ఇప్పుడు జనరల్గా ఏమైందంటే అంతకుముందు ఎట్లుండేదంటే రాష్ట్రాలు ఏదైతే అధికార పార్టీ ఉంటుందో వివిధ రాష్ట్రాల లోపల వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాతావరణం ఉన్నప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించామన్నమాట. సో ఇప్పుడు ఏమేం చేశారంటే ఈ కాన్స్టిట్యూషన్ యాక్ట్లో 73, 74 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెడితేనే సంబంధించినటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులు రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టడం వల్ల తప్పనిసరి పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు సుమారుగా 3,000 కోట్ల వరకు పెండింగ్ ఉన్నట్టున్నాయి. సో అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అదొక వాతావరణమును డెఫినెట్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా అంటారు కదా ఒక పిచ్చింగ్ పాయింట్ కావాలని చెప్పేసి. ఏ గవర్నమెంట్ అయినా కూడా ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు సో ఎవ్రీబడి వాంట్స్ టు గెట్. ఈ రోజులు ఆగినారంటారా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైడ్గా ఊపు రావాలి. వాస్తవానికి మైనస్లో ఉంది, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందనేది అది బహిర్గతమైంది, అది ఓపెన్గా జనాలు మాట్లాడేది మనం చూసినాం. సో ఈ జూబ్లీస్ ఎన్నికల కాగానే వాడివేడిగా ఉన్న పలంగా ముఖ్యమంత్రికి ఒక మైండ్ సెట్, ఒక ప్రణాళికబద్ధంగా పోతుందంటారా విజయంతో? డెఫినెట్లీ ఉంటుంది. అంతకుముందు కూడా మీరు చూస్తే లాస్ట్ టైం 2020లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కూడా 3 నెలల ముందే కేసీఆర్ గారు ఎన్నికలు పెట్టడం జిహెచ్ఎంసీ ఎలక్షన్. మీరు చూస్తే ఇప్పుడు రఘునందన్ రావుది బై ఎలక్షన్ దుబాకులు వచ్చిన తర్వాత ఎందుకంటే బీజేపీ క్రమక్రమంగా పెడుతున్నటువంటి సందర్భం లోపల షెడ్యూల్ టైంలో పెడితే దాదాపుగా వాళ్ళు 48 సీట్స్ వచ్చినాయి బీజేపీకి. ఐ థింక్ టీఆర్ఎస్కి 56 అనుకుంటా. అంటే ఇట్ వాజ్ అ క్లోజ్ కంటెస్ట్. సో అంటే అప్పుడు ఎట్లా అయితే ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఇంకా ఎక్కువగా అంటే ఇంకా కూడా ఎక్కువ పోలరైజ్ కాకుండా ఉండడానికి అని ముందుకెళ్ళిన సందర్భం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచినటువంటి జోష్ తోటి ఖచ్చితంగా కూడా ఆ గెలుపుని స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పేసి ఏ ప్రభుత్వమైనా అనుకుంటుంది. దాంట్లో రేవంత్ రెడ్డి ఏం అతీతుడు కాదు. రైట్. కాంగ్రెస్ పార్టీ మన జూబ్లీ హిల్స్ గెలవడం ప్రజలందరూ యాక్సెప్ట్ చేసిరంటారా ఈ గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్? అంటే చూసారు కదా మీరే, పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి తెలంగాణ భవన్లో బాధితులు అని చెప్పి హైడ్రా బాధితులు అని చెప్పేసి అందరినీ ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళు చేసినటువంటి హంగామాని ప్రజలందరూ కూడా చూసిండ్రు. దేక్లేంగే అని చూపించిండ్రు ప్రజలు కూడా. ఎక్కడ దేక్లేంగే అనేది విషయంలోన ఈరోజు జూబ్లీ హిల్స్ చరిత్రలో
జూబ్లీ హిల్స్ అనేది మనం ఎప్పుడు కూడా చూస్తూ వచ్చినాం. జూబ్లీ హిల్స్లో కూడా ప్రతి ఎన్నికల్లో కూడా అన్ని ఎన్నికల కంటే ప్రజా తీర్పులో మీరు చూసిండ్రు అత్యధిక మెజార్టీతోన ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాన్ని బలపరిచిండ్రు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ప్రొపగండాని ఈరోజు కూకటి వేళ్లతో పెకిలించినటువంటి రిజల్ట్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ నియోజకవర్గంలో దక్కింది. జూబ్లీస్ ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర పరిపాలన వదిలేసి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు మొత్తం ప్రభుత్వ యంత్రాంగము హైడ్రా పక్క పెట్టిరు, అంత మొత్తం జూబ్లీస్లోనే తిరిగిరు, డబ్బులు వంచిరు, ఆ విధంగా గెలిచిరు అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపించేసింది ఆల్రెడీ. దీనిపైన ఏం చెప్తారు? ఇక బీఆర్ఎస్ పార్టీది ఎట్లుందంటే కేటీఆర్ నాయకత్వంలో మొత్తంలో కూడా ఏముందంటే రిజల్ట్ అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఏం చెప్పిండ్రు, మేము ఇప్పుడు 50,000 మెజార్టీతోనే గెలుస్తున్నాం అని మొత్తం సర్వే రిపోర్ట్లన్నీ వాళ్ళకి అనుకూలం అని చెప్పిండ్రు. ఎప్పుడైతే థర్డ్ రౌండ్కి వచ్చిండ్రో థర్డ్ రౌండ్ నుండి కొత్త మాట ఏం తీసుకొచ్చిర్రు, దొంగోట్లు వేసిండ్రు, అందుకే మీరు గెలిచిండ్రు, మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని వేసిండ్రు అన్నారు. అసలు ప్రజాస్వామ్యం కూనేడైంది? మీరేమంటారు? మీ బయట నుండి వచ్చినటువంటి మీ పేడ్ ఆర్టిస్టులు, బయట నుండి వచ్చినటువంటి మీ లీడర్లు వచ్చి లోకల్గా వచ్చి మేము స్థానికేతరులు ఉన్నారు, స్థానికులతోనే కొట్లాడారు. వీళ్ళు స్థానికులతోనే కొట్లాడితే పోలింగ్ బూత్ల దగ్గర అంటే వీళ్ళకి ఒక ప్లానింగ్ ఉన్నది సార్. వీళ్ళు 30వ తారీఖు రోజు హరీష్ రావు గారి నాయకత్వంలో ఒక ప్లానింగ్ జరిగింది. ఆ ప్లానింగ్లో చాలా స్పష్టంగా అప్పుడు మనం ఆడియో కూడా విన్నాం మనము. హరీష్ రావు గారు మొత్తానికి కూడా అన్ని పోలింగ్ బూతుల వారిగా ప్రతి పోలింగ్ బూత్కి మాగంటి గోపీనాథ్ గత 3 సార్లు ఎందుకు గెలిచిండు అని అంటే, మాగంటి గోపీనాథ్ ఆయనకంటూ ఒక సొంతంగా ఒక 150 నుంచి 280 ఓట్లని ఒక ఎక్స్ట్రా ఓట్లని ప్రతి పోలింగ్ బూత్లో తయారు చేసి పెట్టుకున్నాడు. ఆ ఓటర్లు వాళ్ళంతా కూడా ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళు ఓటేసిపోయేది వాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసారు. ఎవరు? టీఆర్ఎస్ పార్టీలో నుంచి ఇక్కడ నుండి పోయిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసిండ్రు. చేసినాక మొత్తం హరీష్ రావు గారికి డేటా ఇస్తే హరీష్ రావు గారు ఆ డేటాను తీసుకొని పోయి మన ఎవరికి మాధవరం కృష్ణారావు గారికి ఇచ్చిండ్రు. ప్రతి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అందరు తయారు చేసిన డేటాని స్వయంగా వాళ్ళు మాట్లాడుకో కాన్ఫరెన్స్ కాల్లోనే ఉంది కదా, మీరు అన్నీ ఇవ్వండి, మొగకు మొగ, ఆడగా ఆడ, ముస్లిం అయితే ముస్లిం, ఎవరికి ఏ తెగకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తయారు చేసి కృష్ణారావు గారు మీకు అందిస్తారు అని చెప్పారు. ఫస్ట్ వాళ్ళ ప్లాన్ ప్రకారంగా 7 నుంచి 8 గంటల వరకు పోలింగ్ బూత్ దగ్గరికి వాళ్ళని పూల్ చేసి వాళ్ళని ఓటేపియాలని చెప్పి వీళ్ళ ప్లాన్ ఉన్నది. అయితే అక్కడ కొద్దిగా బెడిసింది. అక్కడ బెడిసేసరికి ఏమైంది, అట్లా కూడా కొంతమంది వచ్చి ఓటేయడానికి వచ్చేటలకు అప్పటికే లిస్టులో ఉన్న పేర్లను చూసిండ్రు, ఫైండ్ అవుట్ చేసిండ్రు, వాళ్ళని పట్టుకున్నారు. సో అక్కడ ఏమైంది, ఒక ఫేజ్ ఫెయిల్ అయిపోయారు. సెకండ్ ఫేజ్కి పోయారు. సెకండ్ ఫేజ్కి పల్లా రాజేశ్వరరెడ్డి గారు 12 గంటలకు అందరికీ కాల్ చేశారు, అందరు ఇన్ఛార్జీలకు, మీరు ఉన్న పలంగా అందరు కూడా పోలింగ్ బూత్ల దగ్గరికి పోయి గడబడి చేయండి, నాన్ లోకల్స్ ఉన్నారు అని చెప్పి. అసలు పోయేదే నాన్ లోకల్స్ అక్కడికి. ఆ నియోజకవర్గం లేదండి, ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు ఇన్ఛార్జీలు అందరూ పోయి పోలింగ్ బూత్ల దగ్గర గడబడి చేసిండ్రు. ఆ గడబడి చేసే టైంలో ఏంటంటే అక్కడ వీళ్ళు గడబడి చేస్తుంటే బ్యాక్ సైడ్ నుంచి 3 o'clock లోపు మాధవరం కృష్ణారావు గారు వీళ్ళు దొంగోట్లను తీసుకొని పోలింగ్ బూత్ల దగ్గరికి తీసుకొస్తారు. వాళ్ళు ఓటేసుకోవాలని చెప్పేసి వీళ్ళ యాక్షన్ ప్లాన్ ఇదంతా బెడిసి కొట్టింది. ఇది వీళ్ళు ఏమనుకున్నారంటే మాకు ఓట్లు పడ్డాయి, ఆ ఓట్లతోనే మేము గెలుస్తున్నాం అని చెప్పి సర్వే ఎవరైతే వీళ్ళు పేడ్ సర్వే ఏజెన్సీస్ ఉన్నావో ఆ సర్వే ఏజెన్సీలకు చెప్పిండ్రు. వాళ్ళు అదే నిజం అనుకొని అట్లని ముందుకు పోయారు. ఇక్కడ జెన్యూన్గా ప్రజా తీర్పుని ఇచ్చిండ్రు. ఆ తీర్పుని పక్కన పెట్టి మేము అట్లా చేసిండ్రు, మీరు దొంగోట్లు వేయడానికి ఆస్కారం ఎట్లుంటుంది? మీరు తయారు చేసుకున్న ఓటర్లే కదా, మీరు తయారు చేసుకున్న ఓట్లు మీ మాట వింటారు, మా మాట వినరు కదా. మీకు సంబంధించినటువంటి మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి ఓటర్లు వాళ్ళని నిరోధించడం పడ్డారు కొద్ది స్థాయిగా. అందులో మీకు కూడా పోటాపోటీగా ఓట్లు వచ్చినాయి కదా, ఆ ఓట్లు మళ్ళీ అవన్నీ కూడా మీకు కూడా దొంగ ఓట్లు వచ్చినట్లే కదా. మళ్ళీ ఇప్పుడు ఒక వ్యక్తి మీద కానీ ఒకరి మీద బురద చల్లే ముందు వీళ్ళందరూ కూడా ఏమన్నారు, ఎన్నికలకు ఉండే ముందు నవీన్ గారి కుటుంబం మీద చేసిండ్రు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సలీం సమ్ నేమ్ ఎవరో క్యారెక్టర్ని తీసుకొచ్చారు కదా, ఆయన ఎవరు? పెద్ద కనబడలే కదా, ఆయన కనబడ్డాడు, ఆయన చేసేటువంటి వ్యవహారాలన్నీ అని వేసిండు. అయితే వీళ్ళందరూ అట్లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళు చేయించారు. మాగంటి గోపీనాథ్ ఎంత దుర్మార్గుడు అని అంటే, మా విద్యార్థి నాయకుడికి సంబంధించి, నేను అప్పట్లో టీఆర్ఎస్లో ఉంటే మా విద్యార్థి నాయకుడికి సంబంధించి 70 గజాల భూమి
70 గజాల భూమిని వాళ్ళకు కొన్నారు ఒకరి దగ్గర నుంచి. ఓకే. కొన్న తర్వాత ఆ భూమిని వాళ్ళు క్లియరెన్స్ చేయించుకోవాలంటే మాగంటి గోపీనాథ్ ఎక్కడ ఖాళీ భూమి ఉంటే దాని మీద బోర్డు ఉంటుంది మాగంటి గోపీనాథ్ది. అట్లాంటి భూమిని 10 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పదే పదే చెప్పినా కూడా చేద్దాం అనుకుంటే దాన్ని చేయనీయకుండా అడ్డుపడినటువంటి గొప్ప వ్యక్తి. అర్థమైందా? అట్లాంటి గనులు, అట్లాంటి వాళ్ళు ఆడ పార్టీకి పనిచేసినటువంటి సోషల్ మీడియా కన్వీనర్ మీద దాడి చేసిండు, అక్కడ లోకల్ కార్పొరేటర్లు ఇళ్ళ మీదకి పోయి దాడి చేసిండు, ఫోటో చిన్నగా ఉందని మీద దాడి చేసిండు. శ్రీధర్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ నువ్వు ఓడరా, ఎందుకు వచ్చావు, నీకేం సంబంధం రైడా, ఈడ ఏం పని అని చెప్పేసి అన్న దాఖలాలు కూడా మనం స్పష్టంగా చూసినాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ సాక్ష్యం, కేటీఆర్ గారు సాక్ష్యం ఆ రోజు. అంటే నేను ఏమంటున్నా అంటే రౌడీల గురించి తెలుసుకొని కేటీఆర్ గారు ముందుకు పోయేది ఉండే. కానీ ఏంటంటే కేటీఆర్ గారు అంతా కూడా అంత పెయిడ్ ఆర్టిస్టులతోన, ఫేక్ ప్రచారాలతోన దానికి అలవాటు పడి వాళ్ళు మొత్తానికి కూడా అంటే ఆ పార్టీ వ్యవస్థను మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటట్లుగా వాళ్ళు వ్యవహరించిండ్రు. దాంట్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళు ఓటమి అట్లా చెందిండ్రు. వాళ్ళు దొంగ ఓట్లు వేసిండ్రు, కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయడం, కాంగ్రెస్ పార్టీ చేసింది అట్లా చేసిందని ఇట్లా చేసిందని కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద స్క్రీన్లు పెట్టి అంటే టస్కర్లు వేసి నువ్వు ఏం చూపించినా కూడా ప్రజలు ఏది నమ్ముతారో అదే నమ్ముతారు. ప్రజలకు ఫ్రీ బస్ వచ్చిందా, ప్రజలకు సన్నబియ్యం అందినాయా, ప్రజలకు రేషన్ కార్డు అందిందా, 10 ఏళ్ళలో నువ్వు చేయని పనులని మేము చేసినాం కాబట్టి ఈరోజు ప్రజలు ఆశీర్వదించిండ్రు. అంతే, దానికి నిదర్శనమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసిన పనులని గౌరవించి ప్రజలు అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని గౌరవించింది. నవీన్ యాదవ్ అయితేనే కరెక్ట్ అని చెప్పేసి నవీన్ యాదవ్ని గెలిపించింది. ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారంటారా? 100% ఉన్నారు కాబట్టే కదా మీరు అత్యధిక మెజార్టీ వచ్చింది. ఇంతవరకు ఎప్పుడు రానంత మెజార్టీ అక్కడ వచ్చింది కదా. అది మెజారిటీ ఉన్నారు కానీ మొత్తం ప్రజలందరూ లేరని స్పష్టంగా కనబడుతుంది కదా. దాదాపు బీఆర్ఎస్ కూడా 75,000 ఓట్లు వచ్చినాయి. అది నేను ఏమంటున్నా, మీకు వచ్చిన ఓట్లు మీ ఏ ఓట్లు అనేది మీరు తెలుసుకోండి ఫస్ట్. వచ్చినాక ఆ తర్వాత ఎదుటి పార్టీ మీద మీరు నిందలేయచ్చు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు రిజల్ట్ వచ్చే టైంకి వరకు కూడా సోషల్ మీడియాలో కూడా బీఆర్ఎస్ దూకుడు ఉంటుంది, బీఆర్ఎస్ చేతును తొక్కకుండా పోతుంది అని చెప్పి హెడ్లైన్స్లు రాసిరు వాళ్ళందరూ. వాస్తవానికి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఉన్నటువంటి ఈ జూబ్లీహిల్స్ 7 డివిజన్లలో చాలా వరకు 3-4 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ మద్దతుగా కనబడ్డది. గ్రౌండ్ లెవెల్లో ప్రత్యక్షంగా మేము కూడా తిరిగినాం. మీరు తిరిగినప్పుడు కనిపించిన జనాలు మేము చెప్తాం. సర్వే జనాలు కాదు, ఓటర్లనే. మీరు తిరిగిన ఓటర్లు కాదు, నార్మల్ గా సామాన్య జనాలు. అయితే సర్వేలు కూడా చాలా వరకు కూడా బీఆర్ఎస్ కూడా గెలిచే అవకాశం ఉందని వచ్చింది. అయితే ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ, ఆ విధంగా ఏమన్నా ప్లాన్ చేసిండా రేవంత్ రెడ్డి? అట్లా ఎట్లుంటుందండి? ఇప్పుడు ఎలక్షన్ పోటేనిక పోయినప్పుడు అప్పుడు కెమెరా ఉంటుంది, కెమెరా రికార్డింగ్ ఉంటుంది, బయట కెమెరా రికార్డింగ్ జరుగుతుంటుంది, లైవ్ కెమెరాస్ ఈసీకి కనెక్టివిటీ ఉంటుంది. తప్పు ఓటేనికే ఆస్కారం లేదు. వాస్తవానికి గతంలో మీరు బీఆర్ఎస్లో ఉన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నారు. ప్రభుత్వం ఉండడం ఖచ్చితంగా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అధికారులు అందరూ కూడా చూసి ఉండడం వదిలేస్తారు. అట్లేముండదు. ఎన్నిక విశ్లేషకుల మాట అంటే అట్లా అనుకుంటారు అందరు, కానీ ఎన్నిక ప్రక్రియ అనేది అందరికీ సమానంగా ఉంటుంది. మెజారిటీ వచ్చే అవకాశమే లేదు. ఎవరు గెలిచినా 2,000 3,000 మెజారిటీ అనుకున్నారు. అదే ప్రజా తీర్పు, ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి ప్రజలు అక్కడ స్థానిక నాయకత్వంతోన స్థానికంగా కూడా అక్కడ బలంగా ఉంది కాబట్టి అక్కడ మాకు బలమైనటువంటి క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ ఈరోజు ఓటు ద్వారా నిరూపించింది. రైట్. మళ్ళీ కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఖైరతాబాద్ ఉప ఎన్నికలు రాబోతున్నాయని కూడా విన్నాం. ఎట్లుంటుంది అంటారు పరిస్థితి? ఖైరతాబాద్ ఎన్నికలు రాని, ఇంకా 10 మంది కాకపోతే ఇంకా 15 మంది ఎన్నికలు రాని, ఇప్పుడు వచ్చే 10 ఎన్నికలు ఒకవేళ వస్తే అది కేటీఆర్ నియంత అహంకారానికి కోసం మాత్రమే, ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయంకి మాత్రమే ఎన్నికలు జరగవచ్చు. ఇది ప్రజలేం కోరుకోలే, ప్రజలు కోరుకునే ఎన్నిక కాదు. ప్రజలేం కోరుకొని మీరు రాజీనామా చేయమని చెప్పి ఏ నాయకుని చెప్పలే. ప్రజలు ఓటేసి ఒక నాయకుని గెలిపించుకున్నారు. ఆ నాయకుడు అభివృద్ధి కోసం అధికార పార్టీతో పోయి పనిచేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇక్కడ తన అహంకారం కోసం, కేటీఆర్ అనే ఒక వ్యక్తి అహంకారం కోసం మాత్రం ఎన్నిక జరుగుతుంది. కాబట్టి ఆ అహంకారాన్ని దింపడానికి ఇన్ని కాదు, 10 కాకపోతే ఇంకా 30 ఎన్నికలు వచ్చినా కూడా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ విజయనమ్మకం వస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ జోష్లో పోయిందంటారా? మాట చెప్పగలుగుతాను. పాపం మా అన్న రవీణ చెప్తుంటే నాకు చాలా నవ్వొస్తుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అవి విజయం అనుకోవాలా అపజయం అనుకోవాలా కాంగ్రెస్ పార్టీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నా. విచ్చలవిడిగా పైసలు పంపిణీ చేస్తుంటే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ అధికారులు కానీ చూసి చూడనట్టుగా మీలాంటి మీడియా వ్యవస్థ అందరు చూస్తారు. ఆఖరికి మాగంటి సునీత గారి పైన కేసులు అవుతాయి, వాళ్ళ పిల్లల పైన కేసులు అవుతాయి.
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన చేసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ పైన ఇంతవరకు కేసులు కాలేదు, బీజేపీ పార్టీ పైన కేసులు కాలేదు. లాస్ట్ మూమెంట్లో బీజేపీ పార్టీ క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేసి అంటే రేవంత్ రెడ్డితోని కిషన్ రెడ్డితో కుమ్ముకై చేసి కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేడండి ఈరోజు చెప్పాలంటే జూబ్లీహిల్స్లో అంతమంది లేడు. ఎంఐఎం పార్టీకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్న పార్టీ క్యాండిడేట్ అతను గతంలో ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేసిండు. నేను ఉదాహరణ చెప్పగలుగుతా, 2024లో కంటోన్మెంట్ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ లేడు, బీజేపీ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన అభ్యర్థిని కొనుక్కొచ్చుకోండి, ఇదే రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ ఎన్ని పార్టీలు పోటీ చేసినాయండి? బీఆర్ఎస్ పార్టీ మేము సింగిల్గా పోటీ చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పార్టీలు పోటీ చేసిందండి? సిపిఐ, సిపిఎం, తోకలేని కోదండరాం పార్టీ, అన్ని సంఘాలు కలిసి పార్టీ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ, రూలింగ్ గవర్నమెంట్, 14 మంది మంత్రులు. అంటే ఆ రాత్రి నీకు గుర్తుకొచ్చి హఠావుటి అంటే 1,14,000 30,000 చిల్లర ఉన్న ముస్లిం ఓటు మైండ్ గుర్తొస్తే నీకు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తావు. ఓకే, అది అంతకుముందు జూబ్లీహిల్స్లో ఇవ్వాల్సింది లేదా? అప్పుడు గుర్తు కదా ముస్లిం మైనారిటీలు శాఖలు కూడా పోలింగ్ ఏజెంట్ అంటే పోలింగ్ దగ్గరకు వస్తున్న సందర్భంలో శాఖలు కేటాయించడం జరిగింది అజారుద్దీన్ గారికి. ఓకే, విచ్చలడ పైసలు పంపిణీ. అసలు నవీన్ నాకు అభ్యర్థి ఒక బీసీ నాయకుడు, యువ నాయకుడు రావాలి, ఎవరైనా కోరుకుంటాం. మాగంటి గోపినాథ్ చనిపోతే ఏమన్నాడండి ఎలక్షన్ కోటాక ముందు కూడా? గోపినాథ్ చనిపోవడం మంచిదే అయింది మన జూబ్లీస్ ప్రజలకంటే. ఆయన 3 దఫాలు పనిచేశాడు మాగంటి గోపినాథ్ గారు, 3 సార్లు గెలిచాడు. అలాంటి వ్యక్తిని అలాంటి కరెక్టేనా? మీకు రాష్ట్రంలో మన తుఫాన్ బాధ వచ్చినప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ వచ్చిన వరదల కొట్టుకపోయిన పంట నష్టపరిహారం ఇవ్వలేదు, వాటిని పట్టించుకోలేదు. జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ హైదరాబాద్ నాయకులు లేరా? హైదరాబాద్లో రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా, అక్కడ పట్టించుకోవచ్చు కదా. అంటే అంత అవసరం ఏముంది? ఈ జూబ్లీస్ ఎలక్షన్ ఓడిపోతే అని తెలిసినాక రిపోర్ట్ వస్తున్నప్పుడు డేట్ అవుతుంటే జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమంత్రి ఇల్లు రోజు రిపోర్ట్ తెచ్చుకొని ఏం జరుగుతుంది మనం ఏం చేయాలని విచ్చల విడిగా పైసలు దొంగ ఓట్లు తయారు చేస్తాం. మేము పట్టుకున్నాం ఓపెన్గా దొంగ ఓట్ల ఓటుకాడు మేము ఎక్కడ ఏం చూపించినాం కూడా. ఎల్బినార్కే తీసుకొచ్చిన వాళ్ళని, ఓల్డ్ సిటీకి తీసుకొచ్చిన ముస్లిం ఒక చిన్న పాప తెలుసా, ఆమె 8th క్లాసు 6th క్లాసు. మేము వెళ్ళి అడిగితే గామె పోలింగ్ బూత్కి ఎట్లా పంపిస్తారు అధికారులు, పోలీస్ అధికారులు? అది ఖచ్చితంగా జూబ్లీహిల్స్ వీడియోనేనా? అది వాస్తవం. అది సరే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అధికార కాంగ్రెస్ చూస్తారా సార్? మీరు ఆ వీడియో చూస్తారా? కాంగ్రెస్ పార్టీలో మీరు అధికారంలో ఉన్నారు, మీ దమ్ము ధైర్యం ఉంటే ఇది కాదు కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఎలక్షన్ వీడియో కాదని చెప్పి పెట్టండి. మళ్ళీ అప్పుడే కంప్లైంట్ చేసేది ఉండే. ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో నిద్రపోయింది, జూబ్లీస్ ఎలక్షన్ నిద్రపోయింది చెప్తున్నా. ఈ రాష్ట్రంలో జూబ్లీస్ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాక 14వ తారీఖు ఫలితాలు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ఉన్న పనిచేసిన అధికారులు, పోలీస్ వ్యవస్థ పనిచేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసింది. నిజంగా మీరు డ్యూటీ చేస్తే 407 బూతులు ఉంటాయండి, 7 డివిజన్లు ఉంటే 407 బూతులు ఉంటాయి. ఒక్కొక్క బూత్ నుంచి 100 నుంచి 130 ఓట్లు తయారు చేసుకుందాం ఓట్లు కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో ఎట్లా వస్తాయి ఓటర్ ఐడి కార్డులు? ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్? చెక్ పోస్ట్ ఏం చేస్తుంది? మేము పట్టుకున్నాం కదా, మా సోషల్ మీడియా పట్టుకుంది, మేము పట్టుకున్నాం కూడా కదా. ఒక ఎర్రగడ్డలో 305 బూత్ నెంబర్లో నేను స్వయంగా చెప్పిన ఏసీపీ గారికి, సార్ అక్కడ పైసలు పంపిణీ చేస్తారు అంటే ఏసీపీ గారు ఎస్ఐ చెప్తే ఎస్ఐ ఇట్లా కింద షూ చూసుకుంటున్నాను ఎక్కడ అని చెప్పి కానిస్టేబుల్ వచ్చే వరకు కూడా చూస్తా కూడా వెళ్ళడం అంటుండు. ఆ డబ్బులు తీసుకుంటాడు. బోరాబండ బూత్లో మా పావాని మా లలితారెడ్డి అడ్వకేట్తో మేము పైసలు పట్టుకున్న పైసలు తీసుకుపోయి ఇట్లా చూపిస్తా కూడా ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ తీసుకుంటే అది ప్రూఫ్ అవుతుంది, దాని మీద ఎంక్వైరీ చేయాలి, ఈ దొంగ ఓట్లు తెలిసిపోతా అని చెప్పేసి. ఎక్కడ కూడా అధికారులు పనిచేయలేదు, కాంగ్రెస్ పార్టీ తొత్తుగా పనిచేసారు కాబట్టి అది విజయం కాదు. మీరు గతంలో పోల్చుకోండి, జూబ్లీస్ ఎలక్షన్లో మేము సింగిల్గా పోటీ చేసినాము, అప్పటికిప్పుడు మాకు మాగంటి గోపినాథ్ గారికి ఓటింగ్ పార్టీ షార్టింగ్ పెరిగింది కూడా. ఎంత పెరిగింది? 1% పెరిగింది మాకు. కానీ పైసలతో కొనుక్కున్న ఓట్లు తప్ప అది గెలిచిన నిజంగా కాదు ఈరోజు. ఓకే, కానీ ఇలాంటివి ఎవరు ఎన్ని చేసినా ప్రజలకు తెలుసు. ఆ ఓడిపోయాక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం మొత్తం బాధపడ్డది. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ఓడిపోయినందుకు కేసీఆర్ గెలుస్తారేమో. నిజంగా చెప్తున్నా కదా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, నిరుద్యోగులు పోటీ చేస్తాం. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు పోటీ, గాస్మా అనే పిల్లల మీద గాల మీద కూడా పోటీ దాడి చేయడం జరిగింది. నవీన్ యాదవ్ తమ్ముడు కాంగ్రెస్ పార్టీ ఓటేకు ఎవరికైనా ఓటేసుకుని నాకు ఓటే అని చెప్పింది ఆమె. తప్పేముంది అందులో? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేద్దని చెప్పింది? నిరుద్యోగుల సమస్య ఇచ్చమని చెప్పింది. అదే అశోక్ నగర్కి వచ్చింది కదా రాహుల్ గాంధీ, మీకు నెలలోపడ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఇచ్చింది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన జీవోలో ఈరోజు నిజంగా చెప్తున్నా 50,000 పైన ఉద్యోగాలు వచ్చిందని చెప్తుంది. ఏ సంవత్సరంలో జీవో వచ్చింది, ఏ డిపార్ట్మెంట్ వైజ్ జీవో వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వాన్ని విడుదల చేయమని చెప్పండి ఈరోజు.
వాస్తవానికి 6 గ్యారెంటీల గురించి కూడా కేటీఆర్ కామెంట్ చేయడం జరిగింది. అవును. 6 గ్యారెంటీల్లో దాదాపు మెజారిటీ గ్యారెంటీలు అమలవుతున్నాయని చాలా మంది లబ్ధిదారులు చెప్పిన మాట. లబ్ధిదారులు చెప్పిన మాట కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన మాట, గాంధీ భవన్కి వెళ్ళి వచ్చిన రాసిన రాతల మాట చెప్తున్నారు. వస్తలేరంటారా 6 గ్యారెంటీలు అమలు అవుతలే అంటారా? నేను ఏమంటున్నా బ్రదర్, నేను మీ కెమెరా తీసుకుని పోదాం, ఇదే నాయకులు తీసుకుని పోదాం, ఎక్కడ 6 గ్యారెంటీ అంటున్నా, బస్సు ఫ్రీ బస్ ఒక్కటి తప్ప ఇంకోటి ఏది లేదు అని అంటున్నా. ఉచిత కరెంట్ 200 నుండి వస్తుంది. నేను నిజంగా చెప్తాను, మంచి పాయింట్ అన్నావు. ఉచిత కరెంట్ ఎప్పుడు తీయాలి? నెల అనేది ఎప్పుడు ఉంటుంది? 1 to 31 ఉంటుంది. నువ్వు ఎలక్ట్రిసిటీ బిల్ మ్యాన్ ఎప్పుడు రావాలి? 10th, 11th, 12th వస్తే 1 దాటిపోవా యూనిట్స్? నువ్వు 40 daysకి వస్తున్నావు, 42 daysకి వస్తున్నావు నువ్వు. అంటే గరీబోని పైన భారం పడతలేదా? వాస్తవానికి 5 తారీఖు తర్వాత కదా వచ్చేది అందరూ. 5 తారీఖు నువ్వు ఈరోజు ఎలక్షన్ బిల్ నువ్వు కరెంట్ సిటీ బిల్ ఎప్పుడు ఇస్తున్నావు అడుగుతున్నారు. నువ్వు వెళ్ళాక మీటర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మీటర్ మీద నువ్వు ఎప్పుడు ఇచ్చినావు, లాస్ట్ డేట్ ఎప్పుడు చూడండి. 6 days 7 days మధ్యలో ఇస్తుంది బిల్స్. నువ్వు ఎలా అవుతుంది అది? 200 యూనిట్ దాటిపోతుంది కదా, పేదవాడి పైన భారం పడుతుంది కదా. నువ్వు అబద్ధాల ప్రచారమే కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు మేము రేషన్ కార్డులు ఇచ్చినాము, సన్నబియ్యం ఇస్తున్నాము, నువ్వు సన్నబియ్యం ఇంద్రం ఇల్లు ఇస్తున్నాము, మళ్ళీ చీరల పంచులు స్టార్ట్ చేసినాము, నేనేమంటున్నా, దఫాల వారీగా అన్న అమలు చేస్తాము, మిగిలిన పెన్షన్లు కూడా ఇస్తాము అంటున్నారు. నేనేమంటున్నాను, పింఛన్లు దాని ఇస్తా అన్నావు. లాస్ట్ టైంలో 2023 ఎలక్షన్ టైంలో నువ్వు ఏమని చెప్పినావు? ఇవాళ వెళ్ళి తెచ్చుకోండి, నేను వచ్చినాక నేను మళ్ళీ 1 లక్ష రూపాయలు నేను రుణమాఫీ ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఎక్కడ దఫాల వారికి ఇచ్చినావు? 2 సంవత్సరాలు అయింది. హైదరాబాద్ ప్రాంతంలో ఒక ఇంద్రమ్మ ఇల్లు కూడా వెళ్ళదు. ఇలా ఇంద్రమ్మ చీరలు ఇస్తున్నావు అని చెప్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు ఇంద్రమ్మ చీరలు? అవి లోకల్ బాడీ సర్పంచ్ గ్రామీణ ప్రాంతాల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దాన్ని వేసుకొని ఆధారంగా వేసుకొని ఇస్తున్నాం. మరి గతంలో ఎందుకు వెళ్ళదు? మరి ప్రీ ప్లాన్ అంటారా? ప్రీ ప్లాన్ అండి, ప్రీ ప్లాన్ గ్రామీణ ప్రాంత ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్ లో ఈ కాంగ్రెస్ వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయమని చెప్పి రేవంత్ రెడ్డి ఆదేశించింది. ఏముంటది రవి గారు? గ్రామీణ ప్రాంతాలని కాదు, మొత్తానికి కూడా మొత్తం మార్చి వరకు కూడా తెలంగాణ మొత్తంలో కూడా, అంటే ముందు ఎక్కడైనా కూడా గ్రామీణ స్థాయి నుంచి వస్తాయి. ఏడైనా కూడా ఇదే కాదు, పథకాలు అమలు చేసిన గ్రామీణ స్థాయి నుండి వస్తారు. ఎక్కడున్నా కూడా గ్రామీణ స్థాయి నుండి స్టార్ట్ చేస్తారు. అదేదో మనము కొత్తగా ఏదో ఎలక్షన్ కోసం మన ఎలక్షన్ స్టంట్ అని చేసేది ఏం లేదు. ఇదేమన్నా ఈటల రాజేందర్ మీద బీసీ వ్యక్తి మీద దాడి కోసం అని దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చినట్లు అనుకుంటున్నారా? ఎట్లా కాంగ్రెస్ పార్టీకి ఒక కృతనిశ్చయంతో పనిచేస్తుంది. ఇప్పుడు బ్రదర్కి కూడా తెలుసు, గతంలో ఉన్నటువంటి ఎన్ని అప్పులు చేసిపోయినారు, ఎంతగానో ఈ రాష్ట్రానికి అప్పులు కుప్పలు చేసిపోయినరు, దాన్ని ఎట్లా సరిదిద్దిండు ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి అనేది. వాస్తవానికి ఖజానా ఉందనుకున్నా, లంక బిద్దలు ఉంటాయి అనుకున్నా, చూస్తే కాలికుండలు పెట్టిపోయినరు అనేది తెలుసు. కానీ కాంగ్రెస్ నాయకులకు తెలియదా ఖజానా అప్పుడు లేదని చెప్పి? ఖజానా లెక్కలు తెస్తే తెలుస్తుంది ఏదైనా కూడా. వీళ్ళు ఇప్పుడు కొన్ని ఎన్ని జీవోలు దాపెట్టినరు అనే విషయం కూడా, ఎన్ని జీవోలని తుడిచిపెట్టినరు, ఎన్ని కేసుల్లో కింద మీద చేసిండ్రు అనేది మొత్తం కూడా మెల్లమెల్ల వెళ్తుంది కదా. అన్ని వీళ్ళు అన్ని జీవితాలు అన్నీ కూడా బయటపడతాయి. సైకిల్ మీద ఏడికెళ్ళి నెల్లూరు నుంచి సైకిల్ మీద 30 గొర్రెలని ఒక్కసారి తీసుకొస్తాడు. సైకిల్ మీద దానికి 1,80,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేస్తారు దానికి. అది వీళ్ళ చరిత్ర. ఏమంటే 30 గొర్రెలు వస్తాయా, 30 బొమ్మలు వస్తాయా? కాంగ్రెస్ పార్టీ లెక్కలు రాసిండ్రు. ఫిషరీస్ డిపార్ట్మెంట్, సారీ మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పనిచేసినటువంటి డిపార్ట్మెంట్లో పశుసంవర్ధక శాఖలో దానికి సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయి. దాని మీద ఈడీ కేసు అయింది. అది నేను చెప్పేది కాదు, పేపర్లో వచ్చిన విషయమే నేను మాట్లాడుతున్నది. నేను ఏమంటున్నా అంటే అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఈరోజు రాష్ట్రాన్ని జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నుండి జీతాలు 1 రోజు తారీఖు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఉద్యోగాలు విరమణ పొందినాక కూడా వాళ్ళకి ఇవాళ డబ్బులు ఇవ్వకపోతే ఈ రోజు నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి కార్యాలయం ముట్టడి చేస్తున్నారు. వినండి, అరే ఎవరు కార్యాలయాలు ముట్టడి చేస్తున్నారు, ఎవరు చేపిస్తున్నారు అన్ని ఉద్యోగాలకు ఎవరు చెప్పాలి, మేధావులు ఉంటారు. డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు నువ్వు కానీ నేను కానీ నిరుద్యోగంతోనే మనం ఆ రోజు నిధులు నియామకాలు వస్తే మన జీవితాలు బాగుపడతాయి, మన పక్కనున్న వాళ్ళ జీవితాలు బాగుపడతాయని కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి కేసీఆర్ కోసం ముందలుకోయినాం. నేనేమంటున్నా ఆ రోజు కొట్లాడినాం. కొట్లాడితే ఎవరికి వచ్చిన ఉద్యోగాలు నేను ఉన్నా కాదని చెప్తలేను.
నేను 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఏం జరిగిందో కూడా నేను చెప్తా. అవును. నేను నోరిపోతే పదేళ్ళు కేటీఆర్ కి అది కూడా గుర్తుపెట్టుకో. నేనేమంటున్నా అంటే కొత్త రాష్ట్రం వైపు చూసింది. నేనేమంటున్నా అదే చెప్తున్నా. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసింది. అభివృద్ధిలో చూపించలేదు. కేంద్ర మంత్రి వచ్చి చెప్పిండు, అసలు కేంద్ర మంత్రి వచ్చి చెప్పిండు ఈ రోజు అభివృద్ధి నంబర్ 1 తెలంగాణ ఉంది భారతదేశం చెప్పిన మాట వేదిక ఉన్నది కాబట్టి చూపిస్తాం వీడియో దానిపైన. ఎన్నో ఈ వీడియోలు చూపించుకోము కేంద్ర మంత్రి కూడా డ్రామా ఆడినంటే ఇవి కాదు. కేంద్ర మంత్రి డ్రామా బీజేపీ ఒకటి అంటారా మీరు? కేంద్ర మంత్రి డ్రామా అంటే నేను డ్రామా అని నేను అనలే, నేను చెప్పలే. సరే వీళ్ళు చూపించినటువంటి రంగులకు హద్దులకు అన్నిటికీ ఆ రోజు మురిసిపోయి కేంద్ర మంత్రులు చెప్పిండొచ్చు. సరే ఆ క్షణంలో ఉన్న వాళ్ళందరూ కూడా అది నిజమే అనుకుండొచ్చు. కానీ అసలు డొల్లతనం ఎప్పుడు బయటపడుతుంది? ఆ పనితనం జరిగినప్పుడు డొల్లతనం బయటపడుతుంది. ఈరోజు ఆ పనితనం అనేది డొల్లతనం అయినాక పని పడుతుంది. ఇంకొక 16 రోజులు సంవత్సరాలు పూర్తి అవుతుంది. 3వ తారీఖు నాడు వస్తే 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 7వ తారీఖున ఫలితాలు 7వ తారీఖున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండు. నేనేమంటున్నా, మా ప్రభుత్వ హయాంలో జయంగా అన్యాయాలు జరిగితే ఒక్కటి బయట పెట్టి ఒక దగ్గర ఎటువంటి బయట పెట్టలేదు. కేసులు తప్ప ఆధారాలు లేని కేసులు, సెక్షన్లు చట్టం చుట్టబడినట్టుగా పనిచేస్తున్న వ్యవస్థ. కేటీఆర్ చెప్పిండు కదా, నేనే పైసలు ఇవ్వమని చెప్పిన, ఇష్ట తప్పేంది అన్నాడు. ఈ కార్ రేస్ వల్ల ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగికి గాని, తెలంగాణలో ఉన్న ప్రజలకు గాని ఎవరికన్నా రూపాయి ప్రయోజనం అయిందా? తెలంగాణలో ఈరోజు అన్నమో రామచంద్ర అని చెప్పి కడుపు కట్టుకొని తిరుగుతున్నాను. వీళ్ళు లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఎవరికన్నా 1 రూపాయికి వాళ్ళకు బెనిఫిషన్ అయిందా? లేకుంటే 650 కోట్లు ఎవరి అకౌంట్లకు పోయినాయి? ఏ రంగంలో అయింది? జన్వాడ ఫామ్ హౌస్ అయిందా? జన్వాడ ఫామ్ హౌస్ అయిందా? తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నా. రైతు బంధు చెప్తున్నా. రైతు బంధు ఇంత ముఖ్యమంత్రి ఇవ్వలేదు. ప్రధానమంత్రి రైతు బంధు చెప్పిన వ్యక్తి దేశంలో నేను ముఖ్యమంత్రి. రైతు బంధు అమలు చేసిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్. దేశంలో మీకు విషయం తెలుసా అండి? రైతు బంధు అమౌంట్ ని దాన్ని కలెక్ట్ చేయాలి అని అంటే దాన్ని ఏ డిపార్ట్మెంట్ లో నుంచి దాన్ని అమౌంట్ పుల్ చేసారు అనే విషయం మీకు ఎవరికి తెలియదు అనుకుంటా. ప్రభుత్వము ఖజానా పథకాలు ఇవ్వాలంటే కూడా ప్రభుత్వం పైన చెప్పండి బ్రదర్, నేనేమని చెప్పండి. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్లోకి వెళ్ళి తీసుకొని రైతుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అవి ఆ స్కీమ్లకి వెళ్ళి తీసుకొని అవన్నీ కట్ చేసుకొని వాటిని కలుపుకొని దాంట్లో రైతు బంధు స్కీమ్ చేసిండ్రు. దానివల్ల రైతుకు నష్టమే. ఎట్లా? ఆ విషయాన్ని వీళ్ళు ఎవరు గుర్తించలేరు. రైతుకు పనిముట్ల సబ్సిడీ వస్తుంది, రైతుకు ఎరువుల సబ్సిడీ వస్తుంది. ఇవన్నిటిని కూడా కట్ చేసి దాన్ని రైతు బంధుగా రూపుమార్చిండ్రు. అంటే ఒక పేరుగా మార్చిండ్రు అంతే. మేమేమంటున్నాం, ప్రజలు దానికి అలవాటు పడ్డరు. ప్రజలకు దాని తగ్గట్లుగా మనం ఇవ్వాలి. కాబట్టి రైతుకు సకాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలకు గతంలో ఏ విధంగా అయితే తీసుకొచ్చారు, అంతకుముందు పైసలు ఇవ్వకుంటే పని చేయలేరా రైతులు? వ్యవసాయం జరగలేదా? అంతకుముందు పంటలు వండలేదా? అరే విచిత్రంగా వీళ్ళు ఎట్లుంటదంటే టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఎట్లుంటదంటే ఈరోజు ఈ నీళ్లు తాగాలి అని అంటే ఇది కేటీఆర్ చెప్పిండు. కేటీఆర్ చెప్పినానికి ఈ బాటిల్ ఇట్లా ఇప్పగలుగుతున్నాము అన్నట్లు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అరే మీరు మనుషులని పాగలు చేయకండి బాబు. మీరు ఏమంటున్నాం, మీరు ఒంట్లో ఒక డిజిటల్ మీడియాని ఒక ఫేక్ మీడియాని తయారు చేసుకొని దీన్నే ఇదే జీవితం అనుకుంటా ముందుకు తీసుకుపోకండి. ఎందుకంటే వ్యవస్థ మారింది. దొరికించారు కదా ఈరోజు దొరికింది మీ యాంకరే దొరికింది కదా. ఎవరైతే ఫేక్ జర్నలిస్ట్ పైసలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిపించినటువంటి రేవతి జర్నలిస్ట్ దొరికారు కదా. ఈరోజు మీడియా పరంగా డిఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా. ఈరోజు మేమేం చెప్తున్నది కాదు. బీఆర్ఎస్ పార్టీ కొన్ని పేడ్ ఛానల్స్ పెట్టుకొని నడిపిస్తుంది. సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటే దొంగతనాలు బయట పెడుతుంది సోషల్ మీడియా. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క దొంగతనాలు బయట పెడుతుంది. కాబట్టి వాళ్ళు ఆ సినిమా ఆర్టిస్టులు ఈరోజు చూసారు కదా ఎంత
రీల్స్ వేసేటోళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది అవన్నీ చూస్తున్నారు మీరు మీ కళ్ళతో ఆఖరికి ఎట్లుంటది అంటే ఇలా వ్యవస్థ ఐబొమ్మ ఇప్పుడు రవి దొరికింది కదా దానిగా కూడా కేటీఆర్ వస్తాం అనేది ఎదే వస్తారు రేవంత్ రెడ్డి ఇవాళ రేపు అంటాడు ఆఖరికి వచ్చిన వరకాల కూడా అంటే ఆ స్థాయికి ఏర్పడి అంటే ఇంకా తిట్టడానికి తిట్టు దొరకకపోతే కూడా ఇది దీని వెనక రవి వెనక కూడా కేటీఆర్ వస్తాం ఉండొచ్చు. వాస్తవానికి ఎన్నికలప్పుడు కేటీఆర్ మాట్లాడినంత ఘాటుగా రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి ఆ విధంగా స్పందించలేదు, ఆ విధంగా మాట్లాడలేదు. కుట్రలు సార్ నేను ఒక మాట కంక్లూడ్ చేస్తా. కుట్రలు చేయడంలో కక్ష సాధింపులు చేయడంలో కేటీఆర్కి ఉన్నంతటువంటి క్రిమినల్ మైండ్స్ వేరే ఇంకా ఏ రాజకీయ నాయకుడికి లేవు. చాలా మంచి మాట. కేటీఆర్ కుట్రలు చేయడము కుతంత్రాలు చేయడము రాజకీయంగా శాశ్వతంగా కొంతమంది భూస్థాపితం చేసే దానిలో బ్యాక్ ఎండ్ లో ఉండి సైకోయిజం చేస్తుంటాడు. జగన్ సైకోయిజంగా ఏదైతే చేస్తుంటాడో కేటీఆర్ అంతకంటే డబుల్ చేస్తుంటాడు. దగ్గరుండి చూసిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాము. మా మీద కూడా ఆ విధమైన కుట్రలే జరిగినాయి కాబట్టి చెప్తున్నాం. కుట్రలు కుతంత్రాలు నేనే ఎగ్జాంపుల్. మళ్ళీ ఊకే మీరు దాని గురించి డిస్కషన్ చేసి లాభం లేదు. ఇప్పుడు అన్నగారు కుట్రలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాల గురించి చెప్పాలంటే ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోనియా అప్పుడున్న ఇందిరాగాంధీ ఇంట్లో పని మనిషిని పెట్టి పైసలు పంపించి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఓకే, ఈ రోజు జూబ్లీస్లో పైసలు మంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద గొప్పేం కాదు అని చెప్తున్నా. భారతరత్న ఎవరు ఇచ్చారు అంబేద్కర్ గారికి? ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రత్నాలు ఇవ్వడం గొప్ప కాదండి, ఓటమి ఇవ్వడం కూడా అవమానమే కదా. బాబాసాహెబ్ గౌరవం ఇచ్చడం కాదు, ఆయన ప్రజాస్వామ్యంలో పోటీ చేస్తున్నదే బాబాసాహెబ్ రాజ్యాంగం ఇట్లా ఉండాలి, ఎలక్షన్స్ ఇట్లా. ఈరోజు ఎలక్షన్ జరుగుతున్న దానికంటే విధి విధానం అంటే దానికి మూల కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కదా. రైట్. వారిని ఓడించి మీరు భారత రత్నాలు ఇవ్వడం అది పెద్ద అదేం కాదు. అది ఉన్నప్పుడు ఓడించి చనిపోయినాక. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ గెలుచుకుంటూ పోతే ప్రజాక్షేత్రంలో ఏనాడైనా ఓటమి తప్పదు. ఇప్పుడు ఖైరతాబాద్ మాదే, స్టేషన్ గన్పూర్ కూడా మాదే, రాబోయే పంచాయతీ కానీ జిహెచ్ఎంసీ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతానే కాంగ్రెస్ పార్టీ నాయకులు అండి. నేను ఏమంటున్నా 10 మంది ఉన్నాయి కదా, 10 మంది పార్టీ ఫిరాయింపుల పైన వాటిపైన చర్య తీసుకోండి. ఫస్ట్ స్పీకర్ ఆమోదం తెలపండి. రేవంత్ రెడ్డి చిట్కుల ఫోన్ కొడితే మన గడ్డం ప్రసాద్ గారు ఆమోదం తెలపగలుగుతారు. వాటిపైన పెట్టండి. ఓకే. 14 గతంలో ఇదే టీడీపీ ఎమ్మెల్యేలని 2014 తర్వాత 2018 తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీడీఎల్పీని సిఎల్పీని విలీనం చేసుకుంది ఈ బీఆర్ఎస్ పార్టీ. ఎస్, బీఆర్ఎస్ పార్టీ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ టీడీపీ కానీ కాంగ్రెస్ పార్టీ పని మా అసెంబ్లీలో విలీనం చేసుకుంది. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మేము విలీనం కాలే కదా, మేము దాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నాం కదా. అది కరెక్టా? కరెక్ట్. ఇప్పుడు ఆ రోజు జరగంది ఈ రోజు కోట్లకు పోయి దాని మీద గగ్గోలు పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నేను ఏమంటే ఆ రోజు కేటీఆర్ కి తెలియదా? ఆ రోజు ఇదే అడ్వకేట్లను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వచ్చినటువంటి సబితా రెడ్డి గారిని నేనేమంటున్నా ఈరోజు ఇది నేనేమంటున్నా, ప్రజలు ఒక ప్రాంతంలో ఒక నాయకుడిని ఎన్నుకున్నారు అని అంటే ఆ ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ చేస్తాడు, వాళ్ళకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఉంటాడు అనే ఒక ఉద్దేశంతో నాయకుడిని ఎన్నుకుంటారు. వాళ్ళు పార్టీనో ఈ పార్టీ అని చేయరు. కాబట్టి అక్కడ కూడా ఈరోజు ఏమైంది, ఈరోజు దానం నాగేందర్ విషయంలో కావచ్చు, కడియం శ్రేయర్ విషయంలో ప్రజలు ఎవరు కోరుకుంటలేరు, కేటీఆర్ కోరుకుంటున్నాను. కేటీఆర్ అహంకారం కోసమే ఈరోజు ఈ ఎన్నికలు రాబోతున్నాయి. ఈరోజు ఉప ఎన్నికలకు పోవడానికి రాజీనామా చేయడానికి దానం నాగేందర్కు పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు, అది కేటీఆర్ ఇంట్రెస్ట్. కేటీఆర్ ఇంట్రెస్ట్ని దానం నాగేందర్ గారు చేయబోతున్నారు. అంటే కేటీఆర్కు ఉన్నటువంటి అహంకారానికి ఈరోజు దింపడం కోసమే ఈరోజు ఎన్నికలకు పోయి మేము మళ్ళీ గెలుస్తాం అని చెప్పి ప్రజల పక్షాన ఉంటాం అని చెప్పి ప్రజల పక్షాన్ని నిలబడి గెలుస్తామని చెప్పి ముందుకు పోతున్నారు. నర్సింగ్ గారు ఏమంటున్నారు అంటే, ఎందుకు ఇప్పుడు మేము కొట్లాడుతున్నాము, గతంలో సిఎల్పిని విలీనం చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క ఎందుకు కొట్టాలి? అది నేనేమంటున్నా, ఇప్పుడు ప్రజలు ముఖ్యమా పార్టీలు ముఖ్యమా అనేది మీరు చెప్పండి. ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యమా లేకుంటే మేము కక్ష సాధింపు చర్యలు ముఖ్యమా? అప్పుడు మేము చేయలే, ఇప్పుడు మేము చేస్తాము అని అంటే ఆ చిన్నపిల్ల అని కష్టాలు అవుతాయి. నేనేమంటున్నాము అని అంటే ఈరోజు కూడా మీకు స్పష్టంగా మేము ఈరోజు చెప్తున్నాం ఏంటంటే, ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, అక్కడ ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధి విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా మాత్రమే వీళ్ళు ఎన్నిక చెల్లుతుందా చెల్లదా అని శాసనసభలో మీరు తెలుసుకోండి అని చెప్పేసి శాసనసభ వ్యవహారాల స్పీకర్ గారికి చెప్పిండ్రు. ఇక్కడ నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ గారు. 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నట్టు అసలు? ఒకటండి, 10 మంది ఎమ్మెల్యేలు ఆ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నారు. ఓకేనా? ఏ పార్టీ? ఇక్కడ వినండి, కేటీఆర్ అనే అహంకారిని చూడలేక, అక్కడ వేధింపులు భరించలేక
అక్కడ నుండి వచ్చేసిండ్రు. వాళ్ళకి కావాల్సింది ఫైనల్గా డెవలప్మెంట్. నువ్వు చెప్పంగానే నువ్వు పోయి వానింటి ముందర పోయి ధర్నా చేసి వీనింటి పాడి కౌశిక్ రెడ్డి లాగా యాక్టింగ్ చేయాలంటే కాదు. వాళ్ళంతా యాక్టర్స్ కాదు. యాక్టింగ్ అంటారా? వీళ్ళందరూ పాడి కౌశిక్ రెడ్డికి ఏమవసరం అండి? పార్టీలో అంతమంది సీనియర్లను పెట్టుకొని పాడి కౌశిక్ రెడ్డితో ప్రెస్ మీట్ పెట్టిస్తే పాడి కౌశిక్ రెడ్డిని అందరి ఇంట్లో మీదకి పంపిస్తే ఆర్కెప్పుడు గాంధీ మీదకి పాడి కౌశిక్ రెడ్డి పోతాడు, ఎవరింటి మీదకి కొని పాడి కౌశిక్ రెడ్డి పోతాడు. ఎందుకు వేరే మీ ఎమ్మెల్యేలు లేరా? మీ పార్టీకి ఎమ్మెల్యేలు లేరా? ఫైర్ బ్రాండ్ అంటే ఫైర్ బ్రాండ్ మస్తు మంది ఉన్నారు ఆడ. మీ పార్టీలో హరీష్ రావు లేడా? మీ పార్టీలో వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి లేరా? జగదీశ్వర్ రెడ్డి లేరా? ఇంతకంటే పెద్ద పెద్ద మనుషులు ఉన్నాక కూడా నువ్వు ఇదే నిన్ను వచ్చినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని నువ్వు పంపిస్తున్నావు అని అంటే ఆడ నువ్వు అంటే నీ ఆటలు ఎవడు ఆడితే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఒక యువకుడు ఎమ్మెల్యే కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన తెలుపుతున్నారు. మేము ఏ పార్టీలో ఉన్నామని ఎమ్మెల్యే చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. అరే ఏమైతుంది దానివల్ల? ప్రజలకు మేలు మీకు ప్రజలకు మేలు చేయడం ముఖ్యమా బ్రదర్? నేనేమంటే ప్రజలకు మేలు చేయాలన్నా మీకు పార్టీలో ఉండాలన్నా? తెలంగాణ భవన్ కి మేము రాము, మేము చూడము, మేము కండవేసుకోమని చెప్పి వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేదు మీ లక్ష్యం ఏంది? మీ పార్టీ లక్ష్యం గెలిచినటువంటి ఎమ్మెల్యేని వద్దంటున్నారా? మరి ప్రజలతో చెప్పియండి. ప్రజలు చెప్తలేరు కదా. మీరు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కక్షపూర్తిమైనటువంటి వ్యవహారం ఏది? ఈరోజు ఉప ఎన్నిక జరిగినా ఈడ జరిగేటువంటి ఉప ఎన్నికలకు ప్రధానమైనటువంటి బాధ్యులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీయే, ప్రజలు కాదు. ప్రజలు ప్రతిపక్ష హోదాతో ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడు ఏ రోజన్నా ప్రజల పక్షాన మాట్లాడిండా? ఆయన ప్రాంత నియోజకవర్గ ప్రజల పక్షాన మాట్లాడిండా? ఏ రోజన్నా? అరే వాళ్ళు కాదండి. మీ ప్రతిపక్ష నాయకుడు ఎవరు? మీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఎవరు? ప్రతిపక్ష నాయకుడు కాదు. మీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఎవరు? అరే వాళ్ళు ఎవరు? అరే వాళ్ళు కాకుండా లీడర్లు లేరా మీ పార్టీలో? వాళ్ళు కాకుండా ఎమ్మెల్యేలు లేరా? ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కదా, జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే కదా. అరే మీ పార్టీలో అంతమంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కదా? ఎవరు ప్రతిపక్ష నాయకుడు? మేమేమంటున్నాం? మేము ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాము. టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీకి ప్రతిపక్ష నాయకుడు ఎవరు? అసెంబ్లీలో మీ పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నది ఎవరు? అసెంబ్లీ సమావేశం జరుగుతుంటే ఢిల్లీకి దేనికోసం పోతున్నా? అరే ఢిల్లీకి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పోతారు. 50 సార్లు పైచులు ఈ ప్రాంతంలో జవాబుదారీగా ఉంటారు. ప్రియాంక గాంధీ దేనికోసం పోతున్నావు? నీ ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి పోతుంది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ నాయకులది ప్రతిపక్ష నాయకుడు ఎవరు, ప్రతిపక్ష నేత ఎవరు, ప్రజలకు ఏం చేసిండు ఈ 2 సంవత్సరాల ప్రజల పక్షం లేడు? నేను ఒక డేస్ బరాబర్ చెప్పిన ప్రతిపక్ష పార్టీ హోదాన్ని ఎవరికి ఇస్తారండి? ఒక ఎమ్మెల్యే గారికి ఇస్తారు. మా దగ్గర ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు మా కేటీఆర్ షోతో మాట్లాడలేకపోతున్నాం ముఖ్యమంత్రికి. మరి ప్రతిపక్ష హోదాక పక్కన పెట్టండి. మా కేటీఆర్ మా కేసీఆర్తో మాట్లాడమని చెప్పండి. ఈ బచ్చగాళ్ళతో అన్నాడు, ఈ బచ్చగాళ్ళతో నువ్వు మాట్లాడలేకపోతున్నావు, మా కేసీఆర్ అవసరం అంటాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అసెంబ్లీలో సమావేశం అవుతున్నప్పుడు ఢిల్లీకి ఎందుకు పోతున్నావు నువ్వు? మరి బట్టి విక్రమార్క గారు ఎందుకుంటారు అక్కడ? ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తారు. గతంలో ఇదే జరిగినట్టుంది కదా బీఆర్ఎస్. మేము జరిగినా కూడా ఈటల రాజేందర్ గారిని ప్రమాణ స్వీకారం చేసినాక వారిని అసెంబ్లీలో చూడొద్దు అని చెప్పి అహంకారంతోన ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాంగ విలువల్ని ఏమంటారు కూని చేసి ఆయన్ని బలవంతంగా సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు మన కళ్ళతోనే చూసినాం. ఓ బీసీ నాయకుడిని ఎదుగుతుంటే చూడలేని పక్షాన వాళ్ళు చేసినటువంటి కుతంత్రాలన్నీ మన కళ్ళతో చూసినాం. బ్రదర్ ఈరోజు మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా గతంలో జరిగినవి ఏం చేసిండ్రు ఎట్లా చేసిండ్రు అని మన కళ్ళ ముంగనే జరిగింది. మనమే సజీవ సాక్ష్యం. నువ్వు నేను బాధితులమే. ఈరోజు మనకేం వాళ్ళ వల్ల నిజంగా చెప్పాలి అని అంటే వాళ్ళ వల్ల ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే ఆర్టిస్టులకు మేలు జరిగిందండి, అంతేనండి. ఎందుకు గ్రామీణ ప్రాంతానికి మేలు జరిగింది అంటున్నా. ఏ ఒక్క ఉద్యమకారులకు ఎవరికి న్యాయం జరిగింది? ఈరోజు నేను ఏమంటున్నా, ఈరోజు ఉద్యమకారులని పూర్తిగా ఉద్యమకారులని నాశనం చేసింది వీళ్ళే. ఈరోజు మా జీవితాలు ఈరోజు మేము పాస్పోర్ట్లు పొందలేక బయట ఉద్యోగాలు చేసుకోలేక నెలల తరబడి కోట్ల చుట్టూ తిరుక్కుంటే ఈరోజు మా జీవితాలని మేము రోడ్డు పాలు చేసుకున్నాం. ఎందుకు? ఆ రోజు మా జీవితాలన్నీ బాగుపడితే మా పక్కనున్న వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అని చెప్పి ఉద్యమం చేసినందుకు. కానీ ఈరోజు ఏం చేసిండ్రు?
ఈరోజు మీరు 10 ఏళ్ళ అధికారంలో నుండి మీరు ఏం చేసిండ్రు? ఎందుకు చేయలేదు? ఒక్క ఉద్యమకారునికి న్యాయం చేసిందా? ఎందుకు చేయలేదు? కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉద్యమకారుల పక్షాన ఉద్యమకారులకు అందరికి న్యాయం చేయబోతుంది. మంచి మాట. ఉద్యమకారులకు న్యాయం చేయబోతుంది. ఎలక్షన్ మేనిఫెస్టోలో 250 గజాల స్థలాలు ఇస్తానని చెప్పింది. ఎవరికి అరే ఇచ్చింది? ఉద్యమమే 250 గజాల స్థలాలు ఎక్కడ ఉద్యమమే ఇచ్చింది? ఉద్యమమే 250 గజాల స్థలాలు ఎక్కడ నేను ఇచ్చింది? చెప్పని ఉద్యమకారులకి. ఏమంటున్నా గజాలు ఉద్యమమే ఇస్తానని చెప్పింది. వినండి, నేను వినండి. అప్లై చేసిన. నేను చూపిమంటే ఉద్యమమే చూపిస్తా. అరే ఎక్కడ నువ్వు ఇస్తావు? అప్లై ఎవరు చేసినావు, నేను అదే చెప్తున్నా. ఉద్యమమే నువ్వు అప్లై ఎజెండాగా చేసినావు, పెట్టినటువంటి నీకు వచ్చిందా పార్టీ మరి? తెలంగాణ ప్రజలు యువకులకు మన ఆరు గ్యారెంటీలు. 6 గ్యారెంటీలలో నర్సింగ్ ప్రియాంకకు వచ్చింది. ప్రియాంకకు వచ్చి అంటే రాహుల్ గాంధీ ప్రియాంక నర్సింగ్ వచ్చి నేను ఏమంటున్నా? మహిళలకు స్కూటీ ఇస్తా అని చెప్పింది. అక్క ఇచ్చినావా? అక్క నేను నర్సింగ్ నేనేమంటున్నా, గ్యారెంటీలకు సంబంధించి అప్లై చేసుకున్న ఒక ఫామ్ ఇచ్చిన. ఫామ్ ఇచ్చినాం. ఏం ఫామ్ అది? మన ఎలక్షన్ మన రేవంత్ రెడ్డి గారి ఫామ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన ఎఫ్ఐఆర్ నంబర్ పెడితే మున్నూరు రవి గారు చెప్తారు ఏం ఫామ్ అది? 6 గ్యారెంటీలు. ప్రజాపాలన ఫామ్ ఇచ్చిండ్రు. అయితే వినండి, నేను ఒక మాట చెప్తా వినండి. బ్రదర్కి అవగాహన లేనట్లుంది. పాయింట్ ఎవరు? బ్రదర్కి నేనే చెప్తున్నా కదా, బ్రదర్కి అవగాహన అన్న లేదు. మాటలు నేను చెప్పరు. చెప్తున్నా. లేని మాటలు నేను ఉట్టించుకొని ఏమంటున్నా? అరే చెప్పడం నేనే చెప్తా అంటున్నా, నువ్వు చెప్పలే, నేనే చెప్తున్నా. నువ్వు చెప్పడం కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర అరే ప్రజలకు అంటున్నాను. ఉద్యమకారులకు మీరు న్యాయం చేయలే, మేము చేస్తున్నాం అని చెప్తున్నాం. 250 ఈ రోజు 250 గజాల భూమిని అదే విధంగా ఉద్యమకారులకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక పెన్షన్ విధానాన్ని కూడా అమలు ఇంకెప్పుడు చేయడానికి 2 సంవత్సరాల దగ్గర అరే, ఇంకెప్పుడు అంటున్నా. అరే మీరు 10 ఏళ్ళలో మీరు చెప్పినది ఒక్కటి కూడా చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాం ఈ మేము. రాష్ట్ర మేము వచ్చినాం, ముఖ్యమంత్రి ఢిల్లీ చేస్తూనే పోతాను ఉన్నాం. నమ్ముతారని చెప్తున్నాడు. అరే, ఈ తెలంగాణ బయటలో అమ్ముతారు. అరే ఉద్యమకారులు ఈ రోజు అమ్ముతారు. నిరుద్యోగులకు అందరికి ఉద్యోగాలు ఇస్తున్నాము, టెట్లు ఇస్తున్నాము, డిఎస్సీలు ఇస్తున్నాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పడ్డాక ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? ఒక జీవో నంబర్ చెప్పండి. 5,000 ఉద్యోగాలు తప్ప మిగతా ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నియామక పత్రాలు ఇచ్చారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఫిల్ చేయలేకపోయినరు? డీజీపీ నియామక పత్రం ఇస్తారా? బ్రదర్ ఎందుకు ఫిల్ చేయలేకపోయినరు? ఎవరు? ఎందుకు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు 250 చేయలేకపోయిండ్రు? ఎందుకు టెక్నికల్ గా ఎందుకు అవి కోర్టులో ఎలక్షన్ కోడ్ వలన దాని జరగడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వలన జరిగింది. 10 ఏళ్ళు ఎలక్షన్ కోడ్ ఉంటుందా అండి? వీళ్ళు చెప్తే నవ్వుతారు. 1,00,000 పైసలకు ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నా. 1,00,000 పైసలకు ఉద్యోగాలు వచ్చినాయి. మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా అమ్ముకోవడం జరిగింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి త్వరలో జరగబోతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అర్బన్ అంటే సిటీలో ఉన్న జూబ్లీస్ గెలవలేని బీఆర్ఎస్ రూరల్ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తుందా, గెలిచే అవకాశం లేదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు. ఏం చెప్తారు దీన్ని? ఒక మాట చెప్పాలా, 100% గ్రామీణ ప్రాంతాల్లో గెలుస్తాం. ఈ రేవంత్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్, పంచాయతీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ పోవడానికి భయంతో పెడుతున్న ఎలక్షన్. ఎందుకంటే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మార్చ్ వరకు కంప్లీట్ చేయకపోతే 3,000 కోట్ల నిధులు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతాయని భయంతో పెడుతున్న ఎలక్షన్స్ ఇవి. గెలుస్తామా ఓడతామా అనేది కూడా భయం కూడా ఉంది రేవంత్ రెడ్డి. ఏమంటారు? ఈరోజు ఎగ్జాంపుల్, ఇందిరాగాంధీ జన్మదిన చీరల పంపిణీ నీకు ఇవ్వాలని గుర్తుకొచ్చింది. మరి ఇలా తెలంగాణ మహిళలను గుర్తుకొచ్చింది. మరి 2,500 పెంచి ఇస్తా చెప్పినావు కదా, ఒంటరి మహిళ కూడా ఇస్తున్నావు. రిజర్వేషన్స్ అనే సమస్యలు కోర్టు పరిధిలో ఉండే, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు కానీ 10 సంవత్సరాలు చేయలే. దానికి ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ప్రకారంగా ముందుకు పోతుంది. కోర్టు తీర్పు ప్రకారంగానే ముందుకు పోతుంది. కోర్టు తీర్పు ప్రకారం నిజమవుతుంది. వాస్తవమే. 42% కామారెడ్డి ఎలక్షన్లో డిక్లరేషన్ చేసిన దాంట్లో ఈరోజు 3 పిల్లలు ఉన్నారు, పోటీ చేసుకో అర్హత ఇచ్చినందుకు సంతోషమే. కానీ ఇక్కడ బీసీలు, గ్రామీణ ప్రాంతాల్లో యువకులు కానీ ఇంకా వేరే వాళ్ళకు ఉత్సాహవంతులు కూడా పోటీ అంటే భయం అవుతుందంటే ఎలక్షన్లు అవుతాయా కావా, మళ్ళీ ఏదైనా రేపు కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఏదైనా స్టే చేస్తే అవుతాయా కాను భయాందోళనతో కూడా ఉంది. జిహెచ్ఎంసీ పరిస్థితి ఏంది? జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా చెప్పండి సార్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వితిన్ 6 months వచ్చే అవకాశం ఉంటుందా? ఆ లోపు వచ్చేస్తాయా? అది ఎప్పుడు వస్తేనేటువంటిది ఖచ్చితంగా మిత్రుడు మన రవి గారు చెప్పాలి. ఎందుకంటే అది అబ్సల్యూట్లీ ప్రెరోగేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్. అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది. ఇందాక ఇద్దరు కూడా విద్యార్థి నాయకులే కాబట్టి చాలా వాడివేడిగా చర్చ జరిగింది. సో అయితే ఇప్పుడు ముఖ్యంగా అంటే టు సమ్ ఆఫ్ ఇప్పుడు జరిగిన డిబేట్ లోపల ఇందాక మన మిత్రుడు అంటూ బీఆర్ఎస్ మిత్రుడు అంటే ఏం చెప్పాడంటే ఇది పంచాయతీ ఎన్నికల కోసం అని చెప్పేసి ఇందిరమ్మ చీరలు ఇస్తున్నారని చెప్పారు. సో మీరు గతంలో ఒకసారి 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, ఇప్పుడున్న బీఆర్ఎస్, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, మాది మఠం కాదు, మేము ఖచ్చితంగా రాజకీయం చేస్తాం ఇప్పటి నుంచి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినారు. ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ సో ఏదో రిఫరెన్స్ తీసుకొని మఠం కాదు అన్నట్టుగా, మేము సన్యాసులం కాదు, మఠం కాదు, డెఫినెట్గా రాజకీయం చేస్తాము, ఎప్పుడు ఏ రాజకీయం చేయాలో చేస్తామని చెప్పినారు. ఖచ్చితంగా ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్న పార్టీ కూడా అదే పని చేస్తుందండి. అంటే డెఫినెట్లీ వాళ్ళకి ఎప్పుడు అనుకూలంగా పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు ఎలక్షన్లు పెట్టడము. ఒక అంటే గమ్మతైన విషయం ఏంటంటే
బహుశా నీకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా స్టేట్ ఎలక్షన్ బాడీ చేతిలోనే ఉంటే మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా వాళ్ళకి అనుకూలంగా పెట్టేటువంటి అవకాశం ఉంటుండేమో. అదొక ఎగ్జామ్షన్ అటువంటి ఉన్నది, థ్యాంక్ గాడ్. సో అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏ అధికారంలో ఉన్న పార్టీ అయినా కూడా ఖచ్చితంగా అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. సో దానికి రాహుకాలం అని తర్వాత మంచి ముహూర్తం అనేటువంటిది ఏముండదు. మంచి ముహూర్తం అంటే అనుకూలంగా ఎప్పుడైతే పరిస్థితులు ఉంటాయో అప్పుడే ఖచ్చితంగా ముందుకెళ్తుంది. తర్వాత మిత్రుడు ఇందాక చెప్తూ అది అంటే అందరం కూడా తెలంగాణ ఉద్యమాన్ని చాలా కీన్గా చూసినటువంటి వ్యక్తులుగా చాలామంది ఎమ్మెల్యేస్ పనిచేసినటువంటి అనుభవంతో చెప్తున్న విషయం ఏంటంటే గతంలో మీరు చూస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ సందర్భంలో కూడా పల్లారాజేశ్వరరెడ్డి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళ కాలేజీ నుంచి అనురాగ్ కాలేజీ నుంచి చాలామంది విద్యార్థులతో దొంగోట్లు నమోదు చేయించారని చెప్పేసి, సో ఆ రకంగా కూడా ఎన్నికల్లో కూడా ఓటింగ్ చేయించారని చెప్పేసి ఆనాడు ఆరోపణలు తప్ప ఆధారం లేని ఆరోపణలు లేదు. అంటే యాక్చువల్లీ దేనికి ఆధారాలు ఉండేయండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కూడా కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ అయినా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా కూడా అధికార దుర్వినియోగాన్ని ప్రతి పార్టీ చేసింది. నేను అనేటువంటిది మంచి సమాధానం చెప్పిన అన్న. సో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఆయా రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా అధికార దుర్వినియోగం చేసింది. అంటే ఈరోజు బీహార్లో అధికార దౌర్యం చేసినట్టేనా? ఒక విషయం చెప్పేది మీరే ఒప్పుకుంటారు కదా ఇప్పుడు. అంటే బీజేపీ పార్టీలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఆయన రాష్ట్రం ఉన్న అక్కడ ఉన్న అదే వాస్తవమే కదా. ఇప్పుడు నేను వాస్తవాలు ఒప్పుకుంటూ చూసినావా? అంటే బీజేపీ పార్టీ నాయకులు అక్కడ మేము పైసలు దొంగ మేము గెలిచామని చెప్తుంది. మీరే చెప్పారు కదా ఇప్పుడు. మిత్రమా నేను ఏమంటున్నానంటే నేను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా అంటే ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ అధికార లేదు వాస్తవం వినియోగించుకొని గెలిచింది. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నేను ఏమంటున్నానంటే బీజేపీ పార్టీ అధికారంలో ఎక్కడెక్కడైతే రాష్ట్రాలు అధికారంలో ఉందో ఎంతో కొంత అధికార దుర్వినియోగం పాల్పడుతుంది. డెఫినేషన్ ఏంటి అధికార దుర్వినియోగం అంటే? ఇప్పుడు మిత్రుడు అంటున్న అధికార దుర్వినియోగం అంటే కేవలము దొంగోట్లు వేయడం అధికార దుర్వినియోగం అని కాదు. అధికార దుర్వినియోగం అంటే పోలీసు వ్యవస్థని పూర్తిగా అనుకూలంగా పోలీస్ వ్యవస్థని పార్టీ కార్యకర్తల యొక్క వ్యవస్థగా చేసిన పార్టీ బీజేపీ పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీలు ఉన్నాయి. నేను అనేది ఒక లేదు బీజేపీ పార్టీ అని కాదు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అంతకుముందు ఏది ఎక్కడ చేసింది? ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక క్రైమ్ రేట్ పెరిగిపోయింది, రోడ్లపైన హత్యలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, దొంగతనాలు విప్పలు జరుగుతున్నాయి. బీహార్ రాష్ట్రంతో క్రైమ్ రేట్ పోటీ పడుతుంది, అభివృద్ధిలో శూన్యమైంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి 8 మంది ఎంపీలు ఇచ్చారు, ₹1 కూడా ఇంతవరకు ఇవ్వలేదు బీజేపీ పార్టీ. అంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్ముకై జూబ్లీస్లో ఫలితాలు అని చెప్పి ఆ బీజేపీ పార్టీ నాయకులే చెప్తారు. ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి? ఇప్పుడు మిత్రుడు చెప్తున్నట్టుగా ప్రజలకు చాలా కన్ఫ్యూజన్ ఉందండి. ఏం కన్ఫ్యూజన్ ఉందంటే ప్రజలు కన్ఫ్యూజన్ లేరు, ప్రజలు భయాందోళనకు గురి చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఈరోజు చెప్తున్నాను, లెట్ మీ కంప్లీట్. అంటే ఎగ్జాంపుల్ చెప్తా. బీజేపీ పార్టీ 2024 నేను అదే చెప్తున్నా, హైదరాబాద్ ఇక్కడ కంటోన్మెంట్ లో బీజేపీ పార్టీకి వెళ్ళి అభ్యర్థిని పోటీ చేసి ఓడిపోయిన శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ పంపించి గెలుస్తుంది. ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్ లో మనకు మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ నామినేషన్ అయిపోయే ముందు లాస్ట్ మూమెంట్ అనౌన్స్మెంట్ చేసి బీజేపీ పార్టీ అనౌన్స్మెంట్ చేస్తుంది. అంటే నవీన్ యాదవ్ ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో చేరిండు కదా, జాయిన్ అయ్యింది. ఎస్, బీజేపీ పార్టీ అభ్యర్థి నామినేషన్ ఎప్పుడు వేసిండు ఒకసారి మీరు చూసుకోండి రికార్డు. కాంగ్రెస్ పార్టీ వేసినాక ప్రచారం మొదలుపెట్టినాక బీజేపీ ఎప్పుడు అంతే రామచంద్రరావు, రేవంత్, మన ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు పెద్దమ్మ చిన్నమ్మ పిల్లల లెక్క కుమ్ముకై కాంగ్రెస్ పార్టీ విజయం. ఆరోపణలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మిత్రుడు ఏం చెప్తారు, ఆరోపణలు కాదు ఆధారాలు, అవి క్లియర్ ఆధారాలు. ఒక ప్రచారం పోతున్నప్పుడు బాయ్ మిల్కే అగేసుకురు అంటే ఏమంటారు, కనబడంగానే కొట్టుకోవాలంటారా? కొట్టుకోవడం కాదు, నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని సంస్కృతి కదా, ఇద్దరు ప్రత్యర్థులు. అది మంచిదే, స్వాగతిస్తాం. రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ఏ వేదిక దారైనా ఇప్పుడు ఒక ఉప ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి గిరిసవుతారండి. ఈ దేశంలో ఎవరు రాలేదు ముఖ్యమంత్రి చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి ఏరాలి. అంటే ఏం చేసిందంటారు? అంటే ప్రచారానికి 14 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, 60 మంది ఎమ్మెల్యేలు. మునుగోళ్ళు చేయలేదా? మేము పార్టీకి మొత్తం మేము మా యంత్రాంగం, మంత్రి యంత్రాంగం లేదు, మీరు చూసుకున్నారు కాబట్టి. మా మంత్రి యంత్రాంగం లేదని చెప్పి మంత్రి ఉన్నాడు మునుగోడులో అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే
సర్పంచులు, ఎంపీటీసీలు, ఆ కాన్స్టిట్యూన్స్ లో వాళ్ళు చెప్పి ఇంకోటి చేస్తారంట, బయట వాళ్ళు చేస్తారంట. జూబ్లీస్ లో వచ్చి బయట వాళ్ళు చేసిన రోజు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఎమ్మెల్యే బీర్లు అయినయ్యా బూత్ ఏజెంట్ లెక్క బాధ్యతతో కూర్చుండు. అదే నల్గొండ జిల్లా ఒక నాయక ఎమ్మెల్యే ఫోన్ మాట్లాడుతూ చేస్తుండు. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్స్ ఆఫ్ ఎనీ పార్టీ. నేను చెప్పేది దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్య చేసుకోదు? కిషన్ రెడ్డి సొంత పార్లమెంట్ ఏరియాలో ఎందుకు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఒక ఫిర్యాదు చేయలేదు, ఎందుకో ఫోన్ చేయలేదు అంటున్నా. బీజేపీ పార్టీ మీ నాయకులు చేయాలి, పార్లమెంట్ మీరు ఒక్కసారి మీరు అక్కడ మీకు డిపాజిట్ కలవద్దండి. కిషన్ రెడ్డి ఓట్ బ్యాంక్ అమ్ముకుంటారు రేవంత్ రెడ్డికి. చిన్నమ్మ పెద్దల కూతురు లెక్క అంటున్నా. కేటీఆర్ చెప్పినట్టుగా జాయింట్ లేఅవుట్. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు సార్, బీజేపీ పార్టీ కుమ్ముకాయ పార్టీ. మిత్రమా నేను ఏమంటున్నానంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. సో నీ యొక్క బాధను అర్థం చేసుకోగలను. మీరు యాజ్ అన్ యంగ్స్టర్ గా మీ పార్టీ ప్రజాస్వామ్యం ఏమైతుంది? డెఫినెట్ ప్రజాస్వామ్యం అనేటువంటి ఇప్పుడే గుర్తుకొచ్చింది. ప్రజాస్వామ్య విలువలను బీఆర్ఎస్ పార్టీ టైం లోపల ప్రజాస్వామ్యం బాగా సేఫ్ డిపాజిట్ లాకర్ లో ఉన్నదా? బరాబర్ ఉంది, ఎక్కడ లేదు, ఏ ఎలక్షన్ లేదంటున్నాను. మీరు ఒక ఎలక్షన్ మనం స్టార్టింగ్ నారాయణ ఖేడ్ ప్రజాస్వామ్యాన్ని మేము కుంగిపరచాలనుకుంటే మీరు దుబ్బాక గెలవకపోతున్నాయి. మీరు మాట్లాడించట్లేదు. లెట్ మీ పుట్ ద రికార్డ్ ఆన్ స్ట్రైట్. ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి క్యాండిడేట్ ఎప్పుడైనా కూడా దురదృష్టవశాత్తు మరణిస్తే సాంప్రదాయం ఏముండేదంటే అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తర్వాత మనకి తెలంగాణ 2014 అయింది కాబట్టి నేను నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక కాంటెక్స్లో మాట్లాడుతున్నాను. ఆ కుటుంబ సభ్యులకే యునానిమస్గా అందరూ మద్దతు ఇచ్చి క్యాండిడేట్ పెట్టకుండా డిక్లేర్ చేసే సాంప్రదాయం ఉండే. ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేసింది ఎవరండి? నారాయణ ఖేడ్ ఉప ఎన్నికలో స్వర్గీయ కిషోరెడ్డి గారు 2015 లోపల తన అనారోగ్యంతో మరణిస్తే బీఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టడం కాదు, గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఎలక్షన్కి 4 నెలల ముందే వెళ్ళి అమలు కాని హామీలు ఇచ్చి, అంటే లోకల్లో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అంతగా కష్టపడలేదు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అంతగా కష్టపడలేదు. 3-4 నెలలు అక్కడే మకాం వేసి ఇప్పటికి కూడా అక్కడ నారాయణ ఖేడ్ లోపల ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పటికీ హామీలు ఇంకా నెరవేరలేదని చెప్పేది, ఎందుకంటే నేను చాలా క్లోజ్గా చూశాను అక్కడ ఎలక్షన్ లోపల అనేటువంటి ప్రజలు అంటున్నారు. అక్కడ మీరు మంది మార్బలం పెట్టి 100 కోట్లతోటి కొన్ని పనులు ప్రారంభించారు, కొన్ని పనులు మధ్యలో చేశారు, ఆపేశారు, కొన్ని పనులు పూర్తిగా చేసినాయి కాదంటారు దాని కంటెక్స్ట్లోకి. ఆ ఎలక్షన్ అంత ప్రెస్టీజియస్గా మీరు ఎందుకు సాంప్రదాయాన్ని మీరు బ్రేక్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? దాని కారణం ఏంటని చెప్పి అడుగుతున్నాను నేను. తర్వాత మీరు ఇక్కడ మన మాజీ మంత్రి వెంకటరెడ్డి గారు, రామరెడ్డి వెంకటరెడ్డి గారు, సో వాళ్ళ యొక్క ఎలక్షన్లో కూడా పాలెం అనుకుంటా, ఖమ్మం డిస్ట్రిక్ట్, ఆ ఎలక్షన్లో కూడా మీరు మళ్ళీ సాంప్రదాయం విరుద్ధంగా పెట్టారే. మీరు రాజకీయాల విలువ గురించి మాట్లాడుతుంటే చాలా నిజంగా చూస్తే జాలేస్తుంది. దుబ్బాక ఎలక్షన్ల లోపల మీరు మంది మార్బలను పెట్టలేదా? చెప్పండి. పెట్టలేదు. నేను ఏమంటున్నా, కేంద్ర ఎలక్షన్స్ కమిషన్ ఏం చేసింది? ఇక్కడ ఉన్న పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ బట్టి విక్రమార్క, వాస్తవానికి సార్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ యంత్రాంగము డెఫినెట్లీ. నేను కమింగ్ బ్యాక్ టు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ కూడా అదే చేసిందా? ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ కార్యకర్తలైనా ఎమ్మెల్యేలైనా ఆ ఎలక్షన్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే పనిచేశారో, ఇది కేవలం ప్రజలంతా మా వైపే ఉన్నారు, 6 గ్యారంటీలు పూర్తిగా అమలయ్యాయి, కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి నచ్చే ఓట్లు వేశారో దానికన్నా మూర్ఖత్వం ఏం లేదు. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అందులో ఎంతో కొంత అధికార దుర్వినియోగానికి పాల్పడింది. విత్ కోటసీ ఆఫ్ ఎంఐఎం పార్టీ అభ్యర్థి పెట్టకపోవడమును, తర్వాత రకరకాలటువంటి అక్కడ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఫేర్ ప్రాక్టీస్ తో ఎలక్షన్ గెలిచింది. జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకపోతే ఫోన్ పోయి హైడ్రా కమిషన్ బుల్డోజర్ బండి ఎంఐఎం పార్టీ వాళ్ళ కాలేజీల కాడికి పోతుంది. మిత్రమా నేనేం చెప్తున్నానంటే ఎందుకంటే బీఆర్ఎస్ మిత్రులు లేదు కాబట్టి కాంగ్రెస్ మిత్రులు లేదు కాబట్టి నేను కొన్ని ఫ్యాక్ట్స్ పెట్టాలి. అంటే కొద్దిసేపు నేను ఒక ఇండిపెండెంట్ రోల్ ప్లే చేస్తాను, బట్ ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ప్యానలిస్ట్ లేడు కాబట్టి మీకు ఒక రికార్డు సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రైట్. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రతి సందర్భం లోపల మిత్రుడు ఏమంటున్నాడంటే, విద్యార్థి నాయకుడు ఏమంటున్నాడంటే, మా బీఆర్ఎస్ పార్టీ విలువల సాంప్రదాయాలతోనే పనిచేసింది, మా బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల లోపల ఎలాంటి మజల్ పవర్ ఉపయోగించలేదు, సో మీరంతా కూడా యాజ్ పర్ ఎలక్షన్ రూల్స్ ప్రకారంగా చేసింది అంటున్నారు. వాస్తవం లేదు, కాంగ్రెస్ పార్టీ ఒక్కడే చేసింది అంటున్నారు. మీకు లెట్ మీ రిమైండ్ యూ, ప్రతి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కొని చేసింది బీఆర్ఎస్ పార్టీ. ప్రతి ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రతి పార్టీ ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట చేసింది. అది దానికి బీఆర్ఎస్ పార్టీ అతుతులేం కాదు.
మీరు అంటున్నారు కదా, మీరు భయపెట్టారు, అది చేస్తారు, ఇది చేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అట్లా వందలాది మందిని భయపెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు ప్రూఫ్స్ అడిగితే ప్రూఫ్స్ ఎలా ఇవ్వగలుగుతాం రాజకీయ వ్యవస్థ లోపల? రైట్. సో నేను చెప్పేది ఏమన్నానంటే, అధికారం ఉన్న పార్టీ ఖచ్చితంగా సామధాన భేద దండోపాయాలను ఖచ్చితంగా కూడా వినియోగించుకుంటాయి. అంటే దురదృష్టవశాత్తు ఎట్లయిపోయింది ప్రజాస్వామ్యం లోపల అంటే, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి చాలా గౌరవం ఉండేది. అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి సరిసమానంగా కాన్స్టిట్యున్సీ నిధులు దొరికేటివి, సంఘంలో గౌరవ మర్యాద ఉండేటివి, ఎమ్మెల్యే అనే పదవికి విలువ ఇచ్చేవాళ్ళు. మీరు కాంగ్రెస్ పట్ట, అధికార పార్టీ, బీజేపీ పట్ట, బీఆర్ఎస్ పార్టీ అని లేదు. ఈ సంస్కృతిని మొత్తం విధ్వంసం ఎక్కడి నుంచి జరిగిందండి? మంచి మాట చెప్పినన్న. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు విలువనిచ్చి ప్రతిపక్ష నేత బట్టి విక్రమార్కి మీరు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టారంటే, ఇదే మా అసెంబ్లీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళి బట్టి విక్రమ ఎక్కించుకొని కోకాపేటలో ఉన్న డబుల్ బెడ్రూమ్ చూపించు, రాష్ట్రం అంతా చూపిస్తా అని చెప్పారు. గతంలో చెప్పడం ఛాలెంజ్ తీసుకొని తీసుకొని పోయి భోజనం పెట్టి చూపించిండు. మీరు కోకాపేటలో చూసి పెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడుతున్నారు, కానీ మీకు ఇప్పటికి కూడా తీసుకెళ్తారు నేను దుబ్బాక కాన్స్టిట్యున్సీకి. అంటే ఉప ఎన్నికల్లో నేను కీలకంగా పార్టీ పేరు చెప్పకూడదు. సో అదేంది అంటే, అక్కడ జరిగిన సందర్భం లోపల అక్కడ ఒక కామిక్ వీడియో కూడా వచ్చింది. అంటే చాలా వరకు దుబ్బాక బై ఎలక్షన్లో బేస్మెంట్లో లేచి అంతవరకు ఆగిపోయినటువంటి సైట్లు కొన్ని వందలు ఉన్నాయి. కేవలం మార్కింగ్ చేసి ఆపినటువంటి సైట్లు. దానికి ఒక కామిక్గా ఒక వీడియో ఉంటే పంపిస్తాను, నేను మిత్రులు కూడా పంపించేది. కామిక్గా ఏం వీడియో చేశారు, ఇప్పుడు ప్రతిసారి కేసీఆర్ ఏం చెప్తుండే ఎన్నికల సందర్భం లోపల, అరే ఈ 2 రూమ్లలో ఎట్లుంటుండే ఇరుకిరుకు రూమ్ల లోపల, ఆ ఖాళీగా ఉన్నటువంటి దాన్ని, ఆ బేస్మెంట్ వరకు ఆగిపోయినట్టు దాన్ని చూపిస్తూ ఇగో ఇగో ఇది ఇక్కడ అల్లు అనుకుంటాడు, ఇక్కడ చూపిస్తారు. కానీ ఈ రోజు అక్కడ ఉన్న ప్రైవేట్ కంపెనీల పోటీగా డబుల్ బెడ్రూమ్లు హైట్లు ఉన్నాయి అక్కడ, మీరు అవి కూడా చూపించండి. గ్రామీణ కట్టని దగ్గర పరిస్థితి దుబ్బాక బై ఎలక్షన్ మార్క్ చేసినారు, అవి ఇప్పటికి ఖాళీగానే ఉన్నాయి. దానిపైన ఏమంటున్నా, దుబ్బాక బై ఎలక్షన్ లో బీజేపీ పార్టీ రంగనాథ్ ఎమ్మెల్యే గారు అన్నాడు గెలిచడం జరిగింది. అసెంబ్లీలో కొట్లాడుకొని తీసుకోపోలేని పరిస్థితులు ఉంది. అంటే అక్కడ ఓవర్ నిర్లక్ష్యం, అక్కడ ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకున్న వారి నిర్లక్ష్యమే కదా. అధికార పార్టీ ఇవ్వాలి కదా, ఇప్పుడు అడగాలి కదా. ఇప్పుడు వేరే కాన్స్టిట్యూషన్ బట్టి విక్రమార్క ఖమ్మంలో ఇవ్వడం జరిగింది, మదిలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఎక్సెప్షన్ కేసెస్గా బట్టి విక్రమార్క గారికి ఎందుకు ఇచ్చారు అంటే, మన కాంటెక్స్ట్ మనకి ఎందుకు ఇచ్చామో తెలియదు. బట్ మేజర్గా జరుగుతుంది, ఎవరికైనా విలువలు ఇచ్చి విలువలతో రాజకీయం చేసిన పార్టీ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఎనాలిసిస్ కావచ్చు, నిజాన్ని చెప్పండి. విలువలతో కూడిన రాజకీయాలు అంటే నర్సింగ్ గారు, ఒక టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని ఆ పార్టీ లెజిస్లేటివ్ని విలీనం చేసుకోవడమా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని సిఎల్పిని విలీనం చేసుకోవడమా? నేను ఏమంటున్నా అంటే, ప్రతిపక్షమే ఉండొద్దు అనుకోవడము. వినండి, ఎస్, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004, 2009 బై ఎలక్షన్ వారు చనిపోక ముందు 2004లో మేము పోటీ చేసినాక 2007లో వచ్చిన బై ఎలక్షన్స్కి మేము ఎంతమంది ఉన్నామండి? 7 మంది ఉండే. తర్వాత మాకు గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని ఆనాడు ముఖ్యమంత్రికి అది రాజశేఖర రెడ్డి రాజీనామా ఆమోదించింది కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకు ఆమోదించట్లేదు? ఎందుకు భయం దొరుకుతుంది మరి రేవంత్ రెడ్డికి? రైట్, నేను ఇది అడుగుతున్నా క్వశ్చన్. ఇప్పుడు సిఎల్పిలో స్థాయిలో మేము ఒక్కొనిద్దరిని తీసుకోలేదు. ఈ సిఎల్పి స్థాయి ఎంతమంది మెంబర్ ఉండో వాళ్ళందరూ మేము విలీనం చేసుకున్నాం. ప్రతిపక్షం ఉండొద్దు అనుకున్నారా? ఇప్పుడు వాళ్ళ అభివృద్ధి కోసం వచ్చడం జరిగింది. ఆనాడు అభివృద్ధి కోసం వీళ్ళు కూడా అభివృద్ధి కోసం అనుకోవచ్చు కదా. నేనేమంటే మా పార్టీ, నేనేమంటే ప్రతిపక్ష హోదాగా మేము అడగడం తప్పతే కాదు కదా, కోర్టులో తప్పతే కాదు కదా. ఇప్పుడు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం విలీనం కాలే కదా ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో మేము ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి రాజీనామా చేయమని చెప్తున్నాం. మేము రాజీనామా చేయండి, మా పార్టీ విలీనం అయితే మేము అడగలేకపోతాం. ఇక్కడ ఒక సబ్మిషన్ అండి. ఇప్పుడు రాజ్యాంగంలోనే లొసుగులు ఉన్నాయి, మనం ఇందాక చెప్పినట్టుగా. ఇప్పుడు స్పీకర్ దగ్గర డిస్క్రిషనరీ పవర్ ఉండడం వల్ల ఆ విచక్షణ అధికారంతో దురదృష్టవశాత్తు ఇట్లాంటి సందర్భాలు ఎన్నొచ్చినా కూడా తీరా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటువంటి 2 నెలల ముందు 3 నెలల ముందు డిస్క్వాలిఫై చేయడము, దానివల్ల లాభం లేదు కదా. ప్రజల్లోకి వెళ్ళిపోతారు, ఇంకా మళ్ళీ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళిపోతారు హ్యాపీగా. సో ఇప్పుడు తర్వాత ఈ 10th షెడ్యూల్ స్పీకర్ యొక్క అధికారాలు పెట్టడం వల్ల ఏమైపోయింది అంటే, స్పీకర్ అనుకూలంగా ఒకవేళ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఏమైపోయింది అంటే, అధికార పార్టీ నుంచి ఎవరైనా డిఫెక్ట్ అయ్యి ప్రతిపక్ష పార్టీలోకి వెళితే ఇమ్మీడియట్గా స్పీకర్ స్పాట్లో డిసిషన్ తీసుకొని డిస్క్వాలిఫై చేసినారు. తర్వాత
మీకు ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలకు వచ్చిన సందర్భాలు ఉన్నప్పుడు సహజంగానే సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని అంతా వాడుకొని మరి ఎలక్షన్ చివరి రోజు వరకు చివరి నెల వరకు కూడా పొడిగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ థ్యాంక్స్ టు ది హైకోర్ట్ ఆఫ్ కల్కట్టా, ఎందుకంటే ముకుల్ రాయ్ అని చెప్పేసి మన బీజేపీ ఎమ్మెల్యే అనమాట, బీజేపీ ఎమ్మెల్యే మన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మొన్న జాయిన్ అయితే, మొన్న అంటే 3 years జాయిన్ అయ్యాడు అతను. రీసెంట్గా జడ్జిమెంట్ వచ్చిందనమాట. సో ఆ ముకుల్ రాయ్ని డిస్క్వాలిఫై చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. మమతా బెనర్జీ గారు 2011 నుంచి ఇప్పటిదాకా పవర్ ఉన్నంత టైంలో కూడా సుమారు 50 మందికి పైగా సిపిఐఎం ఎమ్మెల్యేలని, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఆమె వాళ్ళ పార్టీలో చేసుకోవడం జరిగింది. కమింగ్ బ్యాక్ టు ఇందాక మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు 2014 నుంచి 2019-20 ఎర్లీ 20 లోపల వరకు చాలా వరకు ఒక 23 వరకు, అంటే జనరల్గా 20 వరకే కదా ఇంత డిఫెక్షన్స్ జరిగింది అనేది. ఆ 20 ఎర్లీ వరకు చాలామంది ఏం చెప్తారంటే బీఆర్ఎస్ మిత్రులంతా కూడా మేము రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలని పాటించాము, 2/3 మెజార్టీ ఉందని. నేను ఛాలెంజ్ చేస్తాను. నేను 2/3 మెజార్టీ ఉన్నది టీడీపీ పార్టీలో ఉన్నటువంటి 2/3 మెజార్టీ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యే విషయంలో వాస్తవం, కానీ అందులో 6 మంది ఎమ్మెల్సీలు కూడా డిఫెక్ట్ అయ్యారు. సుమారుగా నాకంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ 39 ఎమ్మెల్యేలు 2014 నుంచి 2019 కాలం లోపల అందరూ కూడా 2/3 మెజార్టీతోటే కాలేదు. తర్వాత అక్కడ స్పీకర్కి కంప్లైంట్ చేసినా కూడా స్పీకర్ సహజంగా, నేను అనేది ఐఎమ్ నాట్ బ్లేమింగ్ అలోన్ టీఆర్ఎస్ స్పీకర్, మా పార్టీ స్పీకర్ కావచ్చు, మేము వాళ్ళపైన చర్యలు తీసుకోకపోవచ్చు. మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళారు? ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు కోర్టుకి? లేదు మీరు దగ్గర అంటున్నాను. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోలేదు? నేను అదే అంటున్నాను, కాంగ్రెస్ కోర్టుకి వెళ్ళినా కూడా వృధా అవుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోకపోవడం తప్పు అంటున్నాను. నేను అనేది ఏమంటానంటే డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ యూ పాయింట్. నేను అంటున్నాను ఇప్పుడు ఎట్లయితే ఒక విషయం ఒప్పుకోవాలి మనం, వాస్తవంగా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడో ముఖ్యమంత్రిగా తను అపాయింట్మెంట్ అయిన తర్వాత ఒక భయం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ క్యాంప్లో మాత్రం ఉందండి. తప్పు. లెట్ మీ కంప్లీట్. తర్వాత ఏమని ఉంటుంది జనరల్ ఇప్పుడు జనరల్ టెండెన్సీ ఎట్లా ఉంటుంది రాజకీయాలు అంటే చాలా వరకు అంటే బీఆర్ఎస్ బలంగా నమ్మింది ఏంటంటే సంక్షేమ పథకాల వల్ల బయటపడతామని, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ గారు చాలా స్థానాల లోపల సిట్టింగ్లను మార్చాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ రజీడ్గా అంటే 2 కారణాలు ఉన్నాయి కేసీఆర్ గారు ఎందుకు మార్చలేదు. ఒకటి ఏంటి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని మారిస్తే ప్రతిపక్ష పార్టీ దాన్ని క్యాచ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళకి జాయిన్ చేసుకుంటే ఒక 10 సంవత్సరాల నుంచి సహజంగానే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది, అదొక నష్టపోతాం అనేటువంటి ఒక కారణం ఉంది. సెకండ్ ఏంటంటే 2018లో సిమిలర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన ఒకేసారి 80+ ఒకేసారి టికెట్లు ఇచ్చాడు, బీఫామ్స్ ఇచ్చాడు కదా, అలా ఛాలెంజ్గా చేసి ఒక అన్యూన్యమైనటువంటి మెజార్టీ బంపర్ మెజార్టీ వచ్చింది కదా. సో అట్లనే మళ్ళీ సేమ్ అదే అప్లై అవుతుందే అనుకున్నాడు, అక్కడ పప్పులో కాలేశాడు. తర్వాత ఈ పరిస్థితుల్లో కూడా ఏమైపోయింది అంటే కేటీఆర్ ఒక రకంగా అంటే ఈ కుడ్ ఏబుల్ టు అసెస్ ద సిచ్యువేషన్, వీళ్ళ మీద బాగా అసంతృప్తి ఉన్నది, ఈ ఎమ్మెల్యేలు మార్చాలని. సో అదే ఫార్ములా వర్కౌట్ అని అన్ఫార్చునేట్లీ కాలేదు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పేసి బీఆర్ఎస్ ముఖ్యంగా ఈ ప్రధాన నాయకులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కానీ ఇప్పుడు ఊహించలేదు. ఒకటి కాంగ్రెస్ అధికారంలో అన్యూయంగా మనం ఎక్స్పెక్ట్ చేయని ఫేసెస్ కూడా సీనియర్ నాయకులు కూడా డిఫెక్ట్ అయ్యి కాంగ్రెస్లోకి రావడం, కడియం శ్రీఆర్ లాంటి వాళ్ళు, దానం నాయందర్ లాంటి వారు, తర్వాత బాగా అంటే బీఆర్ఎస్లో కేటీఆర్కి బాగా దగ్గరగా వెళ్ళినటువంటి వాళ్ళు, మనకి కోరుట్లేమే సంజయ్ గారు అనుకుంటాను, చాలామంది రావడంతో ఏమైపోయింది అంటే ఒక దశలో బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా పూర్తిగా కొలాప్స్ అయిపోతున్న దశలోపట కేటీఆర్ గారు ఏదైతే లీగల్ ఫైట్ చేశాడో డెఫినెట్లీ ఆ లీగల్ ఫైట్ తోటి ఖచ్చితంగా వలసని ఆపగలిగాడు. నాట్ ఓన్లీ దట్ బట్ హీ హాజ్ ఆల్సో పేవ్డ్ వే ఫర్ ది ఫ్యూచర్ ఆల్సో. రేపు రాబోయే కాలం లోపల ఇలాంటి పరిస్థితులు వస్తే లీగల్గా ఎంతవరకు ఫైట్ చేయొచ్చు అనే దానిలో సఫలీకృతులని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీఆర్ఎస్ మరి వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళని లాక్కున్నప్పుడు మరి ఎందుకు ఫైట్ చేయాలని అనేటువంటి సమాధానం నేను చెప్పడం కాదు, అది ఆ పిసిసి అధ్యక్షులు చెప్పాలి, బట్టి విక్రమ గారు చెప్పాలి. రైట్. ఫైనల్గా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఎన్నికల్లో ఎట్లుంటుంది అంటారు సార్? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, బీజేపీ ఆల్రెడీ 48 స్థానాలు మొన్న రావడం జరిగింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. సో ఇప్పుడు చాలా వరకు కూడా కాంగ్రెస్కి 2 రావడం, ఆ తర్వాత బడంపేట ఉప ఎన్నికల్లో కార్పొరేటర్ కాంగ్రెస్ గెలిచింది. దాదాపు చాలామంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో జాయిన్ అయినారు. ఎవరికి ఉంటుంది? కాంగ్రెస్కి ఉంటుందా, బీఆర్ఎస్కి ఉంటుందా, లేదా బీజేపీకి ఉంటుందా? ఎప్పుడైనా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఉప ఎన్నికలు కానీ ఎప్పుడైనా కూడా అధికార పార్టీకి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళకి డెఫినెట్లీ కూడా ఎడ్జ్ ఉంటుందండి. ఓకే. ఒక మినహాయింపు ఏముంటుందంటే ఓకే ఒకవేళ ఇది
రన్అప్ టు జనరల్ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ సంవత్సరం ముందు అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రజల యొక్క ఇన్కంబెంట్ అంటే పూర్తిగా సంతృప్తిగా ఉంటాయి, యాంటీ ఇన్కంబెంట్ అంటే అసంతృప్తిగా ఉంటాయి. ఆ కారణాలతో ఎలక్షన్ అవుతుంది, ఉప ఎన్నికలు కానీ స్థానిక సంస్థ ఎలక్షన్ కానీ. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్న సందర్భం లోపల ఇది కూడా వర్కౌట్ అయింది జూబ్లీహిల్స్లో కొంతవరకు, అంటే అధికారంగా ఉన్నటువంటిది. డెఫినెట్లీ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ఒక 50% మనం ఒక రేషియో చూసుకుంటే 50% ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి అంశం మాత్రం అనుకూలిస్తుంది. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను. మీరు 2018 ఎలక్షన్స్ లోపల బీజేపీ పార్టీ కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలిచింది రాజస్థాన్ 2018లో. అనూహ్యంగా పార్లమెంట్ అప్పుడు మోడీ వేవ్ అనుకోండి, తక్కువ మెజార్టీ, అది కూడా మోడీ వేవ్ అనుకోండి, వేరే కారణాలు కానివ్వండి. తర్వాత అప్పుడు బహుశా 4-5 సీట్లు గెలిచింది, 4 సీట్లు గెలిచాయి బీజేపీ అప్పుడు. తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి ఈ దుబ్బాక బై ఎలక్షన్ లోపల అన్యూయంగా రఘునందన్ రావు గారు గెలవగానే ఇమ్మీడియట్గా వచ్చినప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ల లోపల 4 సీట్లు ఉన్నటువంటి బీజేపీ అన్యూయంగా 48 సీట్స్ వరకు వచ్చింది. అంటే ఈ ఎలక్షన్లో కూడా జనాలు కూడా ఎలా ఉందంటే సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంటుందండి. ఇప్పుడు అకార్డింగ్ టు ద సర్వే ఎట్లుంటుంది అంటే ఏ ఎలక్షన్లో అయినా కూడా అప్రాక్సిమేట్లీ 15 to 18% జనాలు అభ్యర్థి బాగా చేశాడా, రైట్, వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఏంటి అనేటువంటి వాటి మీద చర్చలు జరపకుండా, వాటికి అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడు అని చెప్పేసి వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి ఎన్నికలకు రోజు ముందు పలానా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేటట్టు అని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థి కోటేస్తారు, టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేటట్టు. అంటే అదొక సైకలాజికల్గా మన ఓటు వృధా కాకూడదు అనేది. అంటే ఈ ఎలక్షన్ లోపల జరిగేటువంటి క్యాంపెయినింగ్ కానీ ఈ సర్వేస్ అని కానీ అన్ని వాతావరణం కూడా ఈ 15 to 18% ఎవరైతే స్వింగ్ ఓటర్స్, అన్డిసైడెడ్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి జరిగేటువంటి ఒక సంగ్రామం అని చెప్పొచ్చు అనమాట. రైట్. ఫైనల్ గా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎగ్జింది అంటారు. అనుకూల అంటే డెఫినెట్లీగా వాళ్ళకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఫైనల్ గా నర్సింగ్ గారు కంక్లూడ్ చేయండి. లోకల్ బాడీ ఎలక్షన్లో ఎక్కువ మటుకు నాకున్న అనుభవంతో చెప్తున్నా, పార్టీ కన్నా వ్యక్తిని చూస్తారు, ప్రభుత్వాన్ని కొంచెం మటుగా చూస్తారు. పాత ప్రభుత్వం ఏం చేసింది, కొత్త ప్రభుత్వం ఏం చేసింది దానికన్నా మన బస్తీ వాడు ఏం చేస్తాడు, మన బస్తోడ బయట వాడు తీసుకొచ్చి పెట్టిరన్న దానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఏమైనా జరిగితే స్థానికంగా స్పందించే నాయకునికే ప్రియారిటీ ఇస్తారు హైదరాబాద్ ప్రజలు. ఓవరాల్గా బీఆర్ఎస్కి ఎట్లుంటుంది అంటారు? 100% మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో గెలుస్తుంది అంతే అంటారా? పక్కా. మొన్ననే సంపూర్ణ మెజారిటీ రాలే కదా మన గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గ్రేటర్ హైదరాబాద్లో ఒక బీజేపీ సీట్ తప్ప మిగతా అన్ని బీఆర్ఎస్ఏ గెలిచినాయి. ఎంఐఎం 7 సీట్లు కాకుండా గోషమాల్లో కూడా ఒక బీజేపీ పార్టీ కూడా స్వల్ప మెజారిటీతో, చిన్న మెజారిటీతో ఓడిపోవడం జరిగింది మా బీఆర్ఎస్ పార్టీ. సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ లేవు అక్కడ. మిగతా అన్ని గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న సీట్లు అన్ని బీఆర్ఎస్ఏ, ఎంఐఎం ఒక బీజేపీ, మిగతా అన్ని మావే. కాబట్టి హైదరాబాద్ ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నారు. ఎందుకున్నారంటే హైదరాబాద్ యువకులంతా కూడా ఐటీ సెక్టర్ను ఆగం చేసింది. సేమ్ ఇదే 2014లో కూడా మొత్తం సిటీలో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది, కేవలం మల్కాజ్గిరి తర్వాత సికింద్రాబాద్, అవును, పద్మారావు గారు 2 సీట్లు గ్రేటర్ హైదరాబాద్, మిగతా మొత్తం టీడీపీ కైవసం చేసుకుంది. అవును. కానీ వేరాజ్ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే వరకు బీఆర్ఎస్ కి చాలా వరకు బీఆర్ఎస్ కార్పొరేషన్లు గెలిచింది. సో ఇప్పుడు కాంగ్రెస్ లేకపోయినా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందిగా, ప్రభుత్వం ఉండదు కదా. 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అంటే ఖచ్చితంగా మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి గెలుస్తారనే విధంగా ఎట్లా అనుకోవచ్చు? అంటే అధికారం వినియోగించుకోకుండా ప్రజలను భయాందోళన సృష్టించకపోతే 100% మేమే గెలుస్తాం. ఓకే. సో గతంలో కూడా బీఆర్ఎస్ ఆ విధంగా చేసిందంటారా? ఎక్కడ చేయలేదు. అభివృద్ధి విషయం ఓట్లు వేయడానికి వెళ్ళింది. అంటే ఒక్క సీట్ అంటే భయపడిస్తాం. జూబ్లీ సెలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ భయపడవచ్చు. కానీ 150 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ చూసి కూడా ఈ 6 గ్యారంటీల అమలులను చూసి కూడా కాంగ్రెస్ కేర్ అంటారా ప్రజలు? మెజారిటీ నేను ఏమంటున్నా, ఫిబ్రవరి టర్మ్లో ఇలా జేజం టర్మ్ అయిపోతుంది. ఈ ఎలక్షన్ పోయే ధైర్యం ఉంది లేదా ప్రభుత్వం చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ జోష్లు ఉంది కదా ఆల్రెడీ. ఏడే జోష్లు ఉంది, అది ఎన్ని పార్టీలు పొత్తుగా జోష్లు ఉంది. వాళ్ళే కుమ్ముకే కొట్టుకుంటారు ఎవరు మంత్రి పదవి ఎప్పుడు పోతుంది. గతంలో కూడా ఎంఐఎం మీకు సపోర్ట్ ఉండే కదా జూబ్లీహిల్స్ లో. నేను ఏమంటున్నా, ఎంఐఎం లాస్ట్ టైం క్యాండిడేట్ ని పెట్టలే కదా, ఎంఐఎం క్యాండిడేట్ నవీన్ యాదవ్ లేడా లాస్ట్ టైం అంటే 18లో ఎంఐఎం నవీన్ యాదవ్ ఎమ్మెల్యే పడేసిండు కదా, 14 చేసిండు. మాకు సపోర్ట్ చేసిండు, 23లో పెట్టలే. ఈరోజు ఎంఐఎం కూడా మాకే సపోర్ట్ ఉండే. కానీ హైడ్రా మిషన్ తోని వారి యొక్క ఆస్తులు భయాందోళనకు గురి చేయడంతో ఎంఐఎం పార్టీ నవీన్ యాదవ్ సపోర్ట్ జరిగింది ఈరోజు. రైట్. ఫైనల్ గా ఏం చెప్తారు సార్? అయితే ఏదేం చెప్పినా కూడా జనరల్గా ఎలక్షన్ల లోపల మీరు ఇందాక మంచి ఉదాహరణ తీసుకున్నారు. ఇప్పుడు 2014 ఎలక్షన్ లోపల 2 కాన్స్టిట్యున్సీలు తప్ప మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలు జిహెచ్ఎంసీలో టీడీపీ గెలిచింది. ఆ రకంగా చెప్పాలంటే మరి టీడీపీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేయాలి కదా. మరి ఎందుకు పరిస్థితి లేదు అంటే ఖచ్చితంగా జనాలు కూడా ఇదే కాదండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ అతీతం ఏం కాదు.
వెదర్ ఇట్ ఈస్ జిహెచ్ఎంసీ, వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్ అయినా, రేపు ఖమ్మం అయినా, ఇంకా మున్సిపాలిటీస్ అయినా, లోకల్ బాడీస్ ఎక్కడైనా కూడా ఖచ్చితంగా నేనేమంటున్నానంటే పార్టీ ఏదైనా కూడా ఎడ్జ్ ఖచ్చితంగా ఆ అధికార పార్టీకి ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, భవిష్యత్తులో మళ్ళీ ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ఉంటుంది అది. సో బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ క్యాంపెయిన్. సో ఇప్పుడు మొన్న జరిగింది ఏంటి, జూబ్లీ హిల్స్లో రెగ్యులర్గా సర్వేస్ రిపోర్ట్ చూస్తారు కాబట్టి పరిస్థితి గ్రౌండ్లో బాగలేదు కాబట్టి స్వయంగానే ముఖ్యమంత్రి గారే వారం రోజులుగా పూర్తిగా తనే మానిటర్ చేసినటువంటి సందర్భం ఉన్నది. తప్ప అంటే ఖచ్చితంగా కూడా చేయాల్సిన సందర్భం ఉంటది కదా. 2023 జనరల్ ఎలక్షన్స్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు అన్ని తానే తిరిగిండు కదా, ఏ నాయకుడు కూడా తిరగలేదు. డెఫినెట్లీ అండి. 2018లో కూడా ఆయన తిరిగిండు, పిసిసి అధ్యక్షుడు హోదాతో తిరగడం జరిగింది పార్టీ అధ్యక్షుడితో. ఆయన తిరిగిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. లేదండి, రాష్ట్ర ముఖ్యమంత్రి తిరగకూడదని చెప్పి ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ లో ఉందా? నేను లేదండి, ఎలక్షన్ తిరగవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడ తిరగవచ్చు, అడిగే హక్కు ఉన్నది. నేను కాదంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన పై శ్రద్ధ ఉండాల్సిన దాని ఆలోచన లేకుండా ముఖ్యమంత్రి ఒక ఎలక్షన్స్ 14 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు విచ్చలవిడిగా పైసల పంపిణీ, పోలీసు దాంతో అందరు బెదిరించారు. దీనికి ఒక సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ముఖ్యమంత్రి గారు తిరగొచ్చు లేదని కాదు, కానీ ఎందుకు అంతగానం అధికారులు, అంతమంది మంత్రులు అంతగానం మంచంలో ఎందుకు పెట్టుకుని చేశారు? స్వయంగా తాను 7 రోజులు క్యాంపెయిన్ చేసిన అంటున్నారు. ఓకే, ఓకే, రైట్, వ్యాలిడ్ పాయింట్. మీరేమన్నారు అంతకుముందు, ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీ నుంచి చేర్చుకున్నారంటే చాలా వరకు చెప్పేది ఏంటి అంటే లేదు 2/3 మెజార్టీ కాన్స్టిట్యూషన్ పరంగానే చేర్చుకున్నాం అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి? ఇప్పుడు భారత రాజ్యాంగ ప్రకారం విలీనం చేసుకుని తప్ప అదే భారత రాజ్యాంగం ఎలక్షన్ కమిషన్ కల్పించిన హక్కుతోటే రేవంత్ రెడ్డి గారు తిరిగాడు. రేవంత్ రెడ్డి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి, ప్రజల పైన కూడా ఆలోచించాలి కదా. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయనే ప్రజల గురించి ఆలోచిస్తలే అని కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడిన ఆయన కూడా బాధ్యత ఉంది కదా, బాధ్యత ప్రతిపక్ష నేతకు ఉందా లేదా? వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండు కదా మా కేసీఆర్, మా అధినేత మా కేసీఆర్ ఉంటారు. ప్రతిపక్ష నేతకు ఆ బాధ్యత లేదా? ప్రజల కష్టాలు చూడాలి కదా. ఆయన ఎందుకు బయటకు వస్తారు? పార్టీ నాయకులు చూడట్లేదా? మా పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకుడుగా ఈ కేటీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నారు. నాయకుడిగా కేటీఆర్ ను హరీష్ రావు నియమించవచ్చు కదా, అయిపోతుంది కదా. మా పార్టీ అంతర్గత విషయం ఎట్లా ఉందంటే అండి, విక్రమార్కుడు సినిమా ఉంది కదా, రవితేజ సినిమాది. ఆ పోలీస్ ఆఫీసర్ చనిపోతే మళ్ళీ పోలీస్ ఆఫీసర్ వేషధానంలో వచ్చి తానే అన్నట్టుగా ఎట్లయితే బిల్డప్ ఇస్తారో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చాలా గడ్డు పరిస్థితి ఉందంటే నేను ఒక విశ్లేషణ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఎలా ఉందంటే, ద మూమెంట్ కేసీఆర్ గారు యాక్టివ్గా లేడు పాలిటిక్స్లో, కేసీఆర్ గారు ఇక ప్రజల్లో అంత యాక్టివ్గా తిరగలేడు అని ఎప్పుడైతే ఆ నెరేటివ్ ఎప్పుడైతే జనంలోకి వెళ్తుందో బీఆర్ఎస్ పార్టీ యొక్క ఖచ్చితంగా పతనం ప్రారంభమవుతుంది. ఎందుకంటే కేటీఆర్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. కేటీఆర్ హైదరాబాద్ డెవలప్మెంట్ డెఫినెట్లీ పాత్ర ఉంది. ఐటీ సెక్టార్లో తాను ఇంత పరితగతంగా అంత వేగంగా చేయడానికి కూడా కృషి ప్రాధాన్యత అనేది ఉన్నది. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ పాలిటిక్స్ లోపల రూరల్ మాస్ ఓటర్స్ని అప్పీల్ చేయడం లోపల కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆ చరిష్మా ఏదైతే ఉన్నదో కేటీఆర్ గారికి ఇంకా రాలేదు. కాబట్టి వాళ్ళు ఒక డిఫెన్స్లో ఉన్నారు ఖచ్చితంగా. ఎప్పుడైతే కేసీఆర్ గారు, అందుకే కదా ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రావట్లేదు అంటే, వాళ్ళు రాజకీయంగా ఎన్నెన్న స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. కేటీఆర్ ఒక్కడు సరిపోతాడు, లేదు మాకు సిద్దిపేటలో ఉన్న ఒక కార్యకర్త చాలు, సిరిసిలో ఉన్నటువంటి ఒక మున్సిపల్ కౌన్సిలర్ చాలు అని చెప్పి ఎన్నైనా మనం స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. కానీ బయట రాకుండా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 2 సార్లు కేటీఆర్ గారి ప్రచారం చొరవతోనే కదా 2 సార్లు కైవసం చేసుకుంది హైదరాబాద్ పీఠ. కాదని ఎవరు అంటున్నారు? మరి కేటీఆర్ గారికి రాజకీయం లేదన్న తప్పు కాదు. నేను అనట్లేదు, నేను ఏమంటానంటే నేను అడుగుతాను, కేసీఆర్ అంత స్థాయి కేటీఆర్ కి వచ్చిందంటారా? కేసీఆర్ ఈజ్ ఈక్వల్ టు కేటీఆర్ అంటారా? కేసీఆర్ ఎప్పుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ లాంటి లీడర్ ఇంకా మళ్ళీ పుట్టడు. నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కేసీఆర్ గారు మీ మాటల్లోనే కేసీఆర్ గారే కేటీఆర్ గారే హరీష్ రావు గారే కేటీఆర్ గారు కేసీఆర్ గా రూపాంతరం చెందాల్సినటువంటి ఆ ప్రక్రియ లోపల ఇంకా చాలా టైం ఉంది. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను. ద మూమెంట్ ఎప్పుడైతే కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్ లో గతంలాగా లేదు అని చెప్పినప్పుడు రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. దానికే సమానం చెప్తా. రకరకాల ఊహాగానాలు తెలంగాణ ఉద్యమంలో ఇదేంటి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఇదే రేవంత్ రెడ్డి అన్న టీడీపీ పార్టీలో ఉండే తెలంగాణ ఉద్యమం ఆపేసిండు, పండబెట్టిండు, ఇంకా అయిపోయింది అన్నాడు. అంటే కేసీఆర్కి ఒక వ్యూహం ఉంటుంది, ఒక ప్లాన్, ఒక ఐడియా ఉంటుంది. ఎప్పుడు ఉద్యమం చేయాలి, పార్లమెంట్లో ఏం నడుస్తుంది, కేంద్రంలో ఏం చర్చ జరుగుతుంది, ఆ చర్చ టైంలో ఉద్యమం లేపాలంటే ఉద్యమం కేసీఆర్ టైంకి వస్తారంటారు. అంతేనా? తప్పకుండా వస్తాడు. కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం ఎప్పుడు రావాలో కేసీఆర్ గారికి తెలుసు,
ఏం చేయాలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు అంటారు సమర్థవంతంగా. 100% బీఆర్ఎస్ పార్టీ బయట పోరాడుతుండ్రు, ప్రభుత్వం మీద పోరాడుతున్నారు. కేసీఆర్ లాంటి సైనికుల కార్యకర్తల రోడ్ల పైన మేము కొట్లాడుతున్నాం ప్రతిపక్ష పార్టీగా. అసెంబ్లీలో మా కేటీఆర్ గారు మా హరీష్ రావు గారు కొట్లాడుతున్నారు. దానికి సమాధానం చెప్పలేక పారిపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి ఎందుకు పోతారు? అసెంబ్లీ నడుస్తున్నప్పుడు అన్ని కోట్ల విలువ చేసే సమయాన్ని వృధా చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తూ. రైట్, మంచి పాయింట్ ఇది. అసెంబ్లీ సమావేశాలు ఒక మంచి టైం, అది టైంని వృధా చేస్తున్నారు. ఇన్నిసార్లు అసెంబ్లీ జరిగింది కదా, ఒక్కసారి కూడా కేవలం బడ్జెట్ రోజు మాత్రం తప్పితే మిగతా రోజులు ఎందుకు కేసీఆర్ గారు హాజరు కాలేదు? బాగున్నప్పుడు నేను ఏమంటున్నా, ఈ 420 హామీలు 6 గ్యారెంటీలు బడ్జెట్ రిలీజ్ చేయని చేత కానీ మనకి ఎంతమంది ఎమ్మెల్యేలను చూసినాము కాలు ఆపరేషన్ అయినా ఆ వీల్ చైర్ పైన రావడం జరిగింది. కేసీఆర్ గారు రావచ్చు కదా ఒక్కసారైనా. నేను ఏమంటున్నా, కేసీఆర్ తో మాట్లాడేంత స్థాయి రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీకి ఎవరికి లేదు. రేవంత్ రెడ్డికి నేను ఏమంటా, రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ప్రజలపైన లేదు. మీరేమంటారు సార్ దీని మీద? ఇప్పుడు ఒక కేటీఆర్ గారు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు అన్ని తానే చెప్పేసి పోరాడిండు. సో ఈ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్, రైట్? ఈ ఎలక్ట్రానిక్ మానియా, ఈ డిజిటల్ సావిగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో బాగా ఉందనుకొని ఒక సందర్భం కూడా చర్చించుకున్నాం సార్. మనం కూడా చర్చించుకున్నాం ఆ విషయాన్ని. బట్ నథింగ్ టేకింగ్ అవే క్రెడిట్ ఫ్రమ్ కేటీఆర్ గారు జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలిచిందంటే ఒక రకంగా ఉండేది. కేటీఆర్ గారు తానే అన్నయ్య పోరాడాడు కాబట్టి డెఫినెట్లీ గెలిపోయిన ఓటమైనా కూడా ఓనసీస్ అని కదా, ఆయన మీద ఉంటుంది కదా బాధ్యత. ఖచ్చితంగా ఫెయిల్ అయిన తరుణం లోపల క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్, క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్, క్వశ్చన్స్ హ్యాస్ టు బి ఆన్సర్డ్. ఎందుకు కేసీఆర్ రాలేదు, కారణాలు ఏంటి, చాలా కారణాలు ఉన్నాయి. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ ట్విట్టర్ పెట్టడం జరిగింది, తర్వాత కూడా తెల్లారి ప్రెస్ పెట్టడం జరిగింది. మీరు అదే మాగంటి సునీత గారికి ఎలేవెల్లా పార్టీ సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి ట్విట్టర్ లో తను పెట్టడం జరిగినప్పుడు కార్యకర్తలకు ఏమైనా అయితే కూడా వస్తాను దానికి కౌంటర్ గా కొందరు సోషల్ మీడియాలో మిత్రులు ఏం చేశారు నెటిజన్లు అంటే, అలా ట్విట్టర్లు పెట్టడము, అలా వాట్సాప్ లో అట్లా పెట్టడం కాదు, కామెంట్స్ పెట్టడం కాదు, మీరు రండి జనాల్లోకి రండి అని చెప్పి కూడా కౌంటర్ చేసిన సందర్భాలు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాత ఫలితాల తర్వాత కూడా ఒక కార్యకర్త పైన కౌంటింగ్ తెల్లారి దాడి అయితే మరుసటి రోజు కూడా వెళ్ళి వాళ్ళని ఓదార్చి ధైర్యం చెప్పడం జరిగింది. రైట్, మొత్తానికి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అంటే ఖరారు అయిపోయినట్టే, ఇంకా ఖరారు అయిపోయినట్టు. మళ్ళీ మరో డిబేట్ తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు సార్ మారుతిరావు గారు, నరసింగ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.